అనంత కృపా సాగరుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రం తెలియజేసినాం తండ్రి. మరి ఒక దినం తండ్రి మా జీవితాల్లో ప్రసాదించి ఈ సాయంకాల వేళ తండ్రి మీ సన్నిధానానికి ఆయా ప్రాంతాల్లో ఉన్న మా అందరినీ క్షేమంగా తీసుకుని వచ్చి తండ్రి మీ సన్నిధానంలో మీ వాక్కుల కొరకు సిద్ధపడిన మనసులతో తండ్రి మా అందరినీ కూర్చుండబెట్టిన విధానానికి మీ పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రం తెలియజేసినాం తండ్రి. మేము అనుకుంటే తండ్రి రాలేదు తండ్రి, మీ ఆలోచనలో మేమున్నాము గనుకనే తండ్రి ఈ మాటలు వినడానికి మీ చిత్తానుసారంగా ఈ సమయం ఇవ్వబడిందన్న జ్ఞానాన్ని మేము గుర్తెరిగి మేము బ్రతుకున్నట్లు కృప చూపించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మహోన్నతమైనటువంటి మీ మాటను తండ్రి సత్యవాక్యాన్ని సమపాలలో విభజించి వివేకంతో బోధించడానికి సిద్ధపడనైన నన్ను తండ్రి, దీనుడును అల్పుడనైన నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ యొక్క ఆత్మ సహాయం చేత తండ్రి సూటిగాను స్పష్టంగాను మీ పిల్లలైన వారందరి హృదయాలలో లోతుగా మీ యొక్క వాక్యం అనే మాటలను నాటుటకును, నాటబడిన ఆ మాటలు ఫలించి అభివృద్ధి పొంది మహావృక్షంలా మారి అనేక ఫలములు తీసుకుని వచ్చి ఉండులాగిన వారి జీవితాలలో ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని తీసుకునేలాగిన ఈ మాటలు వారి జీవితానికి నాంది కానట్లు తండ్రి ఈ యొక్క ఆత్మ సాయం చేత నడిపింపమని ప్రాధేయపడుతున్నాను. జీవం గల మా దేవ, ఈ భాగ్యము తండ్రి ఎంతో మందికి లేకున్నప్పటికీ తండ్రి అల్పులమైన మాయడల తండ్రి మీ అపార కృపను కనపరుస్తూ తండ్రి మాయడల తండ్రి మీరు జరిగిస్తున్నటువంటి ఈ మహాజ్ఞాన సంగతులను వినిపిస్తూ వాక్యమందు మమ్మల్ని బలపరుస్తూ మా యొక్క బ్రతుకులను దిద్దుకొనడానికి ఈ కష్టకాలంలో కూడా తండ్రి మీరు మాకు తరుణాన్ని దయచేస్తున్నామన్న వాస్తవాన్ని గురితెరిగి తండ్రి నిర్లక్ష్య వైఖరిని అవలంబించి చెబుతున్న మాటలను పెడిచెవిన పెట్టి మా జీవితాలకు తండ్రి మేము నష్టాన్ని కలగజేసుకున్నకుండా మీరు కృప చూపుతుండగా తండ్రి మీరు మాటలను వినిపిస్తుండగా సాత్వికంతో ఆ మాటలను అంగీకరించి మీ వాక్యాన్ని గౌరవించి తండ్రి మా బ్రతుకులను తండ్రి మీ కొరకు వెలిగించుకొనుటకు సిద్ధపడలాగున వాక్య పరిచర్య అంతటిలో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకు తండ్రి జ్ఞానము గల వివేకము గల మనసును మాకు ప్రసాదించి ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ముందుగా మనందరికీ ఆయుష్ను అనుగ్రహించి మరలా సంఘంగా సావాసంగా కూడి తన వాక్కులను పరిశోధించుటకును మన ఎడల మహాకృపను కనపరిచినటువంటి కన్న తండ్రికి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విని నేర్చుకోవాలన్న ఆసక్తితో ఆరాటపడి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సహోదరులకు సహోదరుమణులందరికీ పేరు పేరున యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరి గత వారం మనం నేర్చుకున్నటువంటి అంశము కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రియులారా, మరి ఈరోజు కూడా మరి ఇప్పటికే సమయం 4 అయిపోయింది. మరి సమయానుకూలతను మనం పాటించలేకపోయాము, కారణాలు ఏవైనప్పటికీ కనుక మరి 2 వాక్యాలు చెప్పుకునే అవకాశము సమయము 2 లేవు కనుక మరి ఒకే వాక్య పరిచర్యతో మరి ఆ యొక్క పత్రిక వివరణను మరి సంపూర్తి చేయాలని నేను ఆశపడుతున్నాను. కనుక మరి మీరు ఏకీభవించవలసిందిగా మనవి చేయొచ్చు. కొరంథీయులకు రాసిన మొదటి పత్రికలోని ప్రారంభపు పలుకులో అనగా మొదటి భాగాన్ని మీరందరూ విన్నారు. అర్థమైంది కదండి? అర్థమైందా? జ్ఞాపకం ఉందా? కొరంథీయులకు రాసినటువంటి పత్రికను 1 గంట 30 నిమిషాల పాటుగా ప్రారంభ పలుకులుగా గత వారం చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉంది కదండి? అది జ్ఞాపకం ఉంటేనే తరువాయి భాగం మీకు అర్థమవుతుంది, లేదంటే మరి ఇబ్బంది పడాల్సి వస్తుంది. గనుక ప్రియులారా, కొరంథీ సంఘ స్థాపన అంతకు మునుపు మాట్లాడుకున్నాం కదండి. సుమారుగా 18 నెలల పాటు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక్కడే
ఆ సంఘాన్ని నిలబెట్టిన కొంతకాలం తర్వాత జరిగిందేంటి? సంఘము మొక్కలైపోయింది, గ్రూపులుగా విభాగింపబడింది. ఏం జరిగింది అని మనం చూసినప్పుడు ఒకడు పౌలు వాడను, అపోల్లో వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడుగా ముక్కలైపోయారు, విభాగింపబడ్డారు. సంఘ స్థాపనలో పౌలు గారు ఒక్కరే శక్తి లోపము లేకుండా కష్టపడి సంఘాన్ని నిలబెట్టినట్టుగా మనం చూసాం. అందులో అపోల్లో గారి ప్రమేయము లేదు, పేతురు గారి ప్రమేయమే లేదు. పౌలు గారు నిలబెట్టిన సంఘంలో అపోల్లోను అభిమానించే వాళ్ళు కానివ్వండి, పేతురును అభిమానించే వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారన్న ఆలోచన కూడా మనం చేశాము. అపోల్లో గారి గురించి చక్కగా నేర్చుకున్నాం కదండి. అపోస్తలుడైనటువంటి పౌలు రెండవ ప్రయాణము ముగింపులో ఎఫెసునకు వెళ్లి వారం రోజుల నుండి అక్కడి నుంచి యెరూషలేమునకు వెళ్ళిపోతాడు కదండి. ఇక మూడో ప్రయాణం ప్రారంభించి యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తాడు? అంతియోక్యకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉంటాడు. అంతియోక నుంచి మళ్ళీ ప్రారంభిస్తాడండి. ప్రారంభించి ఎక్కడికి వెళ్తాడు? గలతీయ, పృగ్రియ ప్రాంతాలకు వెళ్తాడండి. పౌలు గారు అటు గలతీయ, పృగ్రియ ప్రాంతాలకు వెళ్ళగానే అదే సమయంలో అలెగ్జాంద్రు వాడైన అపోల్లో ఎఫెసునకు వస్తాడు. అలా ఎఫెసునకు వచ్చి మరి జరిగినటువంటి సందర్భాన్ని మీకు చాలా క్లియర్ గా వివరించాను కదండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ, పృగ్రియ ప్రాంతాలలో తన యొక్క పరిచర్యను ముగించుకొని తిరిగి ఎఫెసునకు వస్తున్నప్పుడు అదే సమయంలో అపోల్లో గారు ఎఫెసులో తన పరిచర్యను ముగించుకొని అకయ ప్రాంతానికి వెళ్ళదలిచాడు. అకయ అంటే కొరంతి, ఏథెన్సు, గ్రీసు ప్రాంతాలున్న ఏరియాను అంతటిని అకయగా పిలుస్తారు కనుక అకయ ప్రాంతాలకు వెళ్తాడు. అర్థమవుతుందండి? పౌలు గారు వెళ్ళడము, అపోల్లో గారు రావడము. అపోల్లో గారు ఎఫెసులో తన పనిని ముగించుకొని తిరిగి అకయకు వెళుతుండగా అదే సమయంలో పౌలు గారు ఎఫెసునకు వస్తాడు. గలతీ, పృగ్రియ ప్రాంతాలను సందర్శించుకొని అక్కడ ఆయన యొక్క పనిని ముగించుకొని తిరిగి ఎఫెసునకు వస్తాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం. అపోల్లో అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం అండి, ప్రారంభం నుండి. అపోల్లో కొరంథీలో ఉన్నప్పుడు 27 చదవండి అమ్మ, పైన వచనం. తరువాత అతడు అపోల్లో అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకునే వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరుస్తూ అక్కడి శిష్యులకు లేఖను రాస్తారండి. 27వ వచనం, 18-27. తరువాత అతడు అంటే అపోల్లో గారు కదండి. అకయ ప్రాంతానికి ఆయన వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి ఈయన వెళితే వాళ్ళు చేర్చుకుంటారో లేరు అని అక్కడి నుంచి వచ్చినటువంటి అకుల్లా, ప్రిస్కిల్లాలు ఈయన దైవజనుడే, ఈయన మనవాడే, చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నాడు, దేవుని యొక్క పరిచారకుడే గనక మీరు ఇతన్ని చేర్చుకోండి, ఇతడు మీకు వాక్యాన్ని బోధిస్తాడు, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తారని ఒక లెటర్ రాశారండి. లెటర్ రాసి అది అపోల్లో గారికి ఇచ్చి మీరు దీన్ని తీసుకొని వెళ్ళండి, సంఘంలో చూపించండి, మేము అక్కడ పరిచర్య చేసిన వాళ్ళము, మేము తెలుసు గనక మేము మిమ్మల్ని సిఫారసు చేస్తున్నాం కనుక మీకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే అవకాశం అక్కడ ఇస్తారని చెప్పి లెటర్ రాయగానే ఆ లెటర్ ను తీసుకుని అపోల్లో గారు అకయకు పోదలిచాడు, వెళ్తున్నాడు. అతన్ని చేర్చుకోండి అని సహోదరులను ప్రోత్సాహపరుస్తూ అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వెళ్లి కృపచేత విశ్వసించిన వారందరికీ చాలా సహాయం చేశాడు. ఇక వాక్య పరిచర్య ప్రారంభించి యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ఇలా కొరంథీలో అపోల్లో గారు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఎఫెసులో ఎవరు లేరు, ఉన్నారా? లేరు. అపోల్లో గారు ఎఫెసు నుంచి వెళ్ళడము, అప్పుడు గలతీయ, పృగ్రియ ప్రాంతాలలో తిరుగుతున్నటువంటి పౌలు గారు డైరెక్ట్ గా ఎఫెసునకు వస్తారు. అప్పుడు అపోల్లో కొరంథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశములను సంచరించంటే అది గలతీయ, పృగ్రియ ప్రాంతాలను సంచరించి ఇక్కడికి వస్తున్నాడు. ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు ఎఫెసునకు రాగానే కొంతమంది సహోదరులు తారసిల్లారండి పౌలు గారికి. వచ్చి రాగానే ఎఫెసులో పౌలు గారికి కొందరు శిష్యులు తారసిల్లేసరికి అడిగాడు,
మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడండి పౌలు గారు. వారులేమన్నారు? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరండి అని అడిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియకుండా మీరు ఎలా అన్నప్పుడు, మేము అపోల్లో గారి బోధ విన్నాము, బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క మారుమనసు నిమిత్తము ప్రకటించినటువంటి ఆ బోధే విన్నాం, కానీ పరిశుద్ధాత్మ గురించి మాకు తెలియదనేసరికి అప్పుడు పౌలు గారు ఏం చేస్తారు? సంపూర్ణంగా వారికి దేవుని యొక్క రాజ్యముల గురించినటువంటి పూర్తి వాక్యాన్ని వారికి అందించి మరల వాళ్ళు బాప్తీసం తీసుకుంటారు. అలా పరిచర్య ప్రారంభించినటువంటి ఎస్ఎస్సిలో పరిచర్య ప్రారంభించినటువంటి పౌలు గారు సుమారు 3 సంవత్సరాలు తన యొక్క పరిచర్య కొనసాగిస్తుండగా కొరంది నుంచి కొంతమంది సహోదరులు రావడము, అక్కడ ఉన్న సంఘ పరిస్థితిని వివరించడము, విన్నటువంటి మాటలను బట్టి పౌలు గారి కృంగిపోయి వారికి పత్రిక రూపంలో రాయబడినటువంటి పత్రిక కొరందీలకు రాసిన మొదటి పత్రిక కదండి. ఇంత వివరణ మనం నేర్చుకున్నాం. ఇక ఈరోజు యొక్క లేఖన భాగాల్లోనికి వెళ్ళగలిగితే ఒక్కొక్క అధ్యాయాన్ని గురించి మీకు వివరించుకుంటూ వెళ్తాను ప్రియులారా. కొరందిలో ఉన్నటువంటి ప్రప్రథమైన అతి ప్రధానమైన సమస్య ఏంటంటే మెయిన్ గ్రూపిజం అండి కదండి. గ్రూపులుగా విడిపోయారు. ఎలా అంటే ప్రియులారా, కక్షలు, కలహములు కలవని క్లోయ ఇంటి వారి వలన తెలుసుకున్నాడు పౌలు గారు. మీకు అర్థం కావడంతో మాట చెప్తానండి. ఇండియా ప్రాంతంలో దాదాపు అందరు సినిమాలు చూసే ఉంటారు, అభిమాన తారలు కూడా ఉండే ఉంటారు. పిచ్చి తారాస్థాయికి చేరుకున్న వాళ్ళు చేతుల మీద పచ్చబొట్లు కూడా వేపించుకున్న దాఖలాలు కూడా ఉంటాయి. అంతేనా కాదండి? ఉంటాయి. ఒకప్పుడండి ఒక సినిమా హాలుకు ఒక సినిమా వచ్చేది, ఏ సినిమా అయితే వచ్చిందో ఆ నటుడి యొక్క మరి పటాన్ని పెట్టేవారు, ఇబ్బంది ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో ధనం ఎక్కువైపోయి ఇప్పుడు ఏమొచ్చినాయో తెలుసండి, థియేటర్స్ కాదు మల్టీప్లెక్స్ వచ్చినాయి. అంటే ఒకే థియేటర్ లో ఒక సినిమా కాదు 4 సినిమాలు వేస్తాడు. 4 సినిమాల్లో 4 హీరోలు ఉంటారు, ఒకే హీరో ఉంటాడా? అప్పుడు చూడాలండి వాళ్ళ పాటలు, అభిమానులుగా ఉంటున్న వాళ్ళ ఫైటింగ్లు చూడాలి. వాడు 100 అడుగుల కటౌట్ పెడితే ఈడు పైనే ఉండాలి నా అభిమానిది. గొడవలండి, తన్నుకునడం, కొట్టుకునడం, ఏమంటే తలలు పగులు కొట్టుకొని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన దాఖలాలు కూడా. ఆ నటుడు ఈ నటుడు ఫిలిం నగర్ లో హ్యాపీగా కూర్చొని కాఫీ తాగుతున్నారు. అర్థమవుతుందా? అభిమానం పేరుతో పిచ్చి తారాస్థాయికి వెళ్లిపోయిన వీళ్లు కొట్టుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అర్థమవుతుందా ప్రియులరా? అభిమానం అనేది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో మీకు చెప్పడానికి, అర్థం కావడానికి చెప్పిన ప్రియులరా. దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తూ సత్య మార్గంలో నడిపిస్తూ ఆత్మ నరకానికి పోకుండా మరి సాత్వికంగా మనల్ని రక్షించే శక్తి కలిగినటువంటి ఆ వాక్యాన్ని పెంచి పోషిస్తున్న వారికి ప్రేమించాలి, గౌరవించాలి, లోబడి ఉండాలి, తప్పు కాదు. కానీ అభిమానించడం తప్పు. ఏమండి? ఇంకేమంటారు? మునగ చెట్లు ఎక్కించడము తప్పు. ఏమండి? పొగడతల సింహాసనం వేయడాల తప్పు. ఇంకా భజన చేయడం అంతకన్నా తప్పు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు పిల్లరా, కానీ ఒక సందర్భంలో ఒక సహోదరుడు అన్న మాట చెప్తున్నాను. పలానా దగ్గరికి రండి బ్రదర్ అన్నాను. ఎక్కడికండి అన్నాడు. పలానా దగ్గరికి అండి, పలానా సంఘానికి రండి అన్నాడు. ఆ సంఘానికి యేసుక్రీస్తు వచ్చి చెప్పిన నేను రానన్నాడు. ఎందుకు? అల్లయ్య గారు వద్దన్నారంట. ఎవరొచ్చి చెప్పినా రాడట? యేసుక్రీస్తు వచ్చి బొట్టు పెట్టి పిలిచినా రాడట. ప్రియులారా, అర్థం చేసుకోండి. ఇంకా అంతకు మించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. దేవుని యొక్క వాక్యం పైననే మన దృష్టి ఉండాలి. మన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క త్యాగము నిర్వీర్యం కాకూడదన్న తపన మన హృదయాల్లో ఉండి అనునిత్యము ఆత్మల రక్షణ కొరకు మనల్ని మనము రక్షించుకోవాలి,
మనం రక్షించుకో వాక్యాన్ని నేర్చుకున్న వారమై మన చుట్టూ ఉన్న సమాజాన్ని వెలిగించడానికి ఆరాటము ప్రయాసం కలిగి ఉండాలి తప్ప మరొక విధమైన ఆలోచనలతోటి మన ప్రయాసము యేసుక్రీస్తు శిలువ త్యాగము వ్యర్థం కాకుండా పోనట్లు మన ప్రవర్తన ఉండడానికి వీలు లేదు. మరి దావీదు గారు ఒక మాట అంటాడండి, తండ్రి దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడును. దురభిమానము కూడా పాపమది. అద్భుతమైన సబ్జెక్ట్ అది ఎప్పుడన్నా చూసుకుందాం కానీ గనక ప్రియులారా కొరంథీ సంఘంలో ఉన్నటువంటి వైఖరి ఇది. అలా ఉంటుండగా సంఘం ఏమైంది? ముక్కలైపోయింది, విచ్ఛిన్నమైపోయింది. అప్పుడు పౌలు గారు ఎంతో ఆవేశంతో, ఎంతో మరి కోపంతో వారిని ఖండిస్తూ రాయబడినటువంటి మాటలను మనం చూసాం ప్రియులారా గత వారము. అందులో మొట్టమొదటి సంఘం విచ్ఛిన్నం కావడానికి మొట్టమొదటి ప్రధాన కారణం ఏంటి? అభిమానం. అదే గ్రూపిజానికి దారితీసింది. ఇక రెండవది ఏంటంటే వారు దేవునిలో నుంచి వైదొలగడానికి కారణం ఏంటంటే ఇలా రెండోది లోక విద్య. వాళ్ళను ఖండిస్తూ రాస్తున్న మాటలు చూడండి. అపొస్తలుల మొదటి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. ఏమంటే అంత త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎలా ప్రక్కన పెట్టారు? అంత త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎలా ధిక్కరించారు అని వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు. దేవుని యొక్క వాక్యం అని దేవుని యొక్క వాక్యపు యొక్క వైభవాన్ని, దేవుని యొక్క వాక్యపు యొక్క ఉనికిని, దేవుని యొక్క వాక్యపు యొక్క మహిదైశ్వర్యాన్ని వారికి ప్రకటించడానికి, దాని యొక్క మూలాన్ని వారికి వివరించడానికి ఇష్టపడి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడండి. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు ప్రియులారా. లోక జ్ఞానము దేవుని జ్ఞానం ముందు తల దించవలసిందే, చేతులు జోడించవలసిందే. అవునా? ఎలాంటి ప్రియులారా మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు మరి ప్రారంభ శతాబ్దంలో అనేక సార్లు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారండి. వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు వేరేగా ఉన్నారు. స్వస్థతలు జరిగితే చూస్తే ఆనందించడానికి వచ్చిన గ్రూప్ ఒకటి ఉంది. స్వస్థతలు జరిగించుకోవాలన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. నంబర్ 4 వాళ్ళేంటో తెలుసా? యేసుక్రీస్తును ఏ విధము చేతనైనను మాటల్లో చిక్కుపరిచి ఆయన మీద ఒక నేరమును మోపాలని, ఏమండి అనని మాటలే అన్నట్లుగా పుట్టిస్తున్న వాళ్ళు ఏ మాట అంటారా, ఏ మాటలు చిక్కు పెట్టి ఆయనను ఒక ద్రోహిగా, ఒక నేరస్తుడిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పిల్లలు మనకు తెలియని కావా సందర్భాలు. ఒక చూడండి, మత్తయి సువార్త 21, 23, 27. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23, 27. 21వ అధ్యాయం 23 నుంచి 27. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి యేసుక్రీస్తుని అడిగారండి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు ఏ అధికారం చేస్తున్నావు? ఈ సూచక్రియలు కానీ, ఈ అద్భుతాలు కానీ, ఈ మహత్కార్యాలు కానీ నీకు ఈ అధికారం ఎక్కడిది, ఎవరిచ్చారని అడిగాడండి. అప్పుడు యేసుక్రీస్తు బాగా ఆలోచించి సమాధానం చెప్పలేదండి. సరే, మీకు ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను, కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, దానికి మీరు సమాధానం చెప్తే నేను దీనికి సమాధానం చెప్తాడు. బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఉన్నారు కదండి, ఆయన ఇచ్చినటువంటి బాప్తిస్మము ఎక్కడి నుంచి కలిగింది? పరలోకము నుండా, మనుషుల వలన అడిగాడండి. అంతే, స్టన్ అయిపోయారండి. ఒకవేళ పరలోకం నుంచి కలిగిందని వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, మీరెందుకు బాప్తిసం తీసుకోలేదని అడుగుతాడు వెంటనే.
లేదు మనుషుల వలన కలిగిందని అన్నాం అనుకోండి, అక్కడ ఉన్న చుట్టూ ఉన్న జనులందరూ ఆయనను ప్రవక్తగా ఎంచారు. ఆయన ప్రవక్త అప్పటికే. ఏమండి, నలుగురు ఒప్పుకోనంత మాత్రాన ప్రవక్త కాకుండా పోతాడండి? వీళ్ళకున్న గర్వం చేత ఒప్పుకోలేదు, కానీ సమాజం మాత్రము ఒప్పుకుంది. మనుషుల వలనే కలిగిందని అంటారు. చుట్టూ ఉన్న జనతమ రాళ్లతో కొట్టేస్తారు వీళ్ళని. గనుక ఇప్పుడు నోరు విప్పడం కంటే సైలెంట్ గా ఉండడమే ఉత్తమం ఏమన్నారండి? తమలో తమలు ఆలోచించుకొని మాకు తెలియదన్నారు. తెలియక కాదు, ఏం చెబితే ఏమొస్తుందో వాళ్ళకు బాగా అర్థమవుతుంది. యేసు క్రీస్తును ఇరకాటంలో పెట్టాలనుకున్నారు. వారే కదలలేని ఇరకాటంలో యేసుక్రీస్తు వాళ్ళని పెట్టేశాడు. ఇంకేం మాట్లాడలేదండి, సైలెంట్ గా మాకు తెలియదన్నారండి. మీకు తెలియదు, మీరు ఈ సమాధానం చెప్పకపోతే నేను కూడా దీనికి సమాధానం చెప్తాన్నాడండి యేసుక్రీస్తు. అంతేనండి. కైసరీకు పన్నిచ్చుట న్యాయం అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఒకవేళ నిజంగా వాళ్ళు యేసుక్రీస్తుని టెంప్ట్ చేస్తున్నారు, ఏ విధంగానైనా యేసుక్రీస్తు నోటి నుంచి ఒక మాట జారాలా, ఆ మాటను పట్టుకొని కైసరు ఎదుట ఇగో దేశద్రోహిగా ఈయన ప్రజలను రెచ్చగొడుతున్నాడు, ప్రభుత్వానికి పన్నివ్వద్దని చెబుతున్నాడని దేశద్రోహిగా ముద్రించి చంపాలన్నది వాళ్ళ కుట్ర. ప్రియులారా, ప్రభువా నువ్వు బోధకుడి కదా, చూడు ఎంతమంది కూలీనాలు చేసుకుని కష్టపడుతున్నారు. వారు పడినటువంటి కష్టంలో నుంచి చూడు ప్రభుత్వం వారు ఎంత భయంకరమైన పన్నులు వసూలు చేస్తున్నారు. ఇది న్యాయమేనా అని అడిగారండి. నిజమేనయ్యా, పేదల ఎడల ప్రభుత్వము భయంకరమైన వైఖరిని చూపిస్తున్నదని ఒకవేళ అన్నాడనుకోండి పేదల పక్షాన, అప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెడుగా చెప్తారు యేసుక్రీస్తు గురించి. అర్థమవుతుందా? ప్రభుత్వము పన్ను కట్టడం న్యాయం అన్నాడు అనుకోండి, ప్రజలందరికీ చూసారా బోధకుడు అంటూ వెళుతున్నారు కదా, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి భయంకర చర్యలను ఇదేని కూడా ఎండగట్టకుండా ప్రభుత్వానికి వతాసు పలుకుతున్నాడని ప్రజల యొద్ద చెడు చేయాలన్నది వాళ్ళ ఆలోచన. ప్రియులారా, వాళ్ళ కుయుక్తి నెరిగినటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఒక నాన్నని తీసుకురండి అన్నాడు. తీశారు అంటే నాన్నకి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదండి, చూశాడు. దీని రాసలు దీనిపైన ఉన్న చిత్రం ఎవరి అని అన్నాడు? కైసరివి. అయితే కైసరివి కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి అన్నాడండి. వారు చెప్పిన సమాధానంతో వారికి ప్రియులారా నోటి నుంచి మాటలేదండి. ఇక ఈయనను మనము గెలవడం మన వల్ల కాదు. ఎన్నిసార్లు ఇరకాటంలో పెడతామని ప్రయత్నించిన మనం బురదలో పడడమే తప్ప ఆయన వినే రకము కాదు, మనకు చిక్కే రకం అంతకన్నా కాదు. ప్రియులారా, లోక జ్ఞానము దేవుని జ్ఞానం ముందు చోతులు జోడించవలసిందే, ఏమండి లొంగిపోవలసిందే. అటువంటి మహాజ్ఞానానికి మీరు పొందిలారా, అటువంటి మహాజ్ఞానానికి మీరు దేవుడు మీకు అనుగ్రహించాడు. అటువంటి మహాజ్ఞానానికి మీరు వారసులయ్యారు. ఈ జ్ఞానము మనుషుల జ్ఞానము వంటి జ్ఞానము కాదు, ఇది పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి జ్ఞానము. అంతటి జ్ఞానాన్ని భూమి మీద ఏదో ఒక యూనివర్సిటీలో బోధింపబడుతున్న జ్ఞానం కాదు ప్రియులారా, ఇది పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఈ మహాజ్ఞానము దేవుడే మానవాళి యొక్క మహిమ కొరకు మరి రూపొందించినటువంటి ఈ మహాజ్ఞానాన్ని దేవుడు తన కృపచేత అనుగ్రహించి నా ద్వారా మీకు ప్రకటింపజేశాడు. కొరందీలరా, దాన్ని మీరు విన్నారు. అంత గొప్ప మహావాక్యాన్ని, అంత గొప్ప మహాజ్ఞానాన్ని ఏ విధంగా తృణీకరిస్తున్నారయ్యా మీరు అని అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చూసి ఉన్నాడు కదా. మీ మధ్యనే నేను రంకె వేసి పిలిచినప్పుడు ఎవడైనా నిలబడ్డాడా? దేవుని జ్ఞానాన్ని పట్టుకుని నేను నిల్చున్నాను. మహాశాస్త్రాలు కలిగిన వారు ఎవరైనా జ్ఞాని మాట్లాడా? శాస్త్రి మాట్లాడా? తర్కవాదులు అనే వాళ్ళు మాట్లాడారు? ఎవరినైనా వారు వాదిస్తున్నటువంటి వాదనను తప్పని ఒప్పించి వారందరినీ దేవుని యొక్క వాక్యానికి లోబరిచని మీ కళ్ళ ముందే. కానీ ఇంతలోనే మీరు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టారా అని వాపోతూ రాయబడినటువంటి అధ్యాయము, మొదటి అధ్యాయం. ప్రియులారా, వీళ్ళు లోక జ్ఞానాన్ని బట్టి ఎందుకు అంత త్వరగా మరి తిరిగిపోయారంటే ప్రియులారా, వీరందరూ ఎవరండి? కొరంది పట్టణస్థులు. ఆ రోజు మీకు పటం చూపించినప్పుడు కింద గ్రీసు ఉంది, ఏమండి తూర్పున ఏముంది? ఏథెన్స్ ఉంది. ఈ ఏథెన్స్ కానివ్వండి, కొరంది కానివ్వండి, గ్రీసు ప్రాంతాలు కానివ్వండి, ఇదంతా ప్రియులారా అక్కడనే మీకు 20 గ్రీకు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారని రాయబడుతుంది చూడండి 22వ వచనంలో. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకు దేశస్తులు
జ్ఞానమును వెదుగుచున్నారు. గ్రీకు దేశస్థులు జ్ఞానమును, లోక జ్ఞానమును, లోక విద్యలు, లోక చదువులు, ఏమండి ఈ లోక విద్య ఎక్కువయ్యేసరికి దేవుని జ్ఞానము వారికి చిన్నగా అనిపించేసింది, విడిచిపెట్టేశారు. మీరు ఏదైతే తలనెక్కించుకుని గొప్పదనుకుంటున్నారో అది వెర్రితనము అని పౌలు గారు వారిని ఖండిస్తూ దేవుని జ్ఞానమే మహా ఘనమైనది, అదే గొప్పది అని రాయబడినటువంటి వివరణ ప్రారంభ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది ప్రియులరా. ఇక రెండో అధ్యాయానికి వస్తే ప్రియులరా, మీరు విన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో కొరందీలారా, మీరు హత్తుకున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఈ వాక్యము మనుషుల జ్ఞానము వంటి జ్ఞానము కాదు. ఇది భూలోకంలో ఏదో ఒక యూనివర్సిటీలో బోధింపబడుతున్న జ్ఞానం కాదు, పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చిందని మాట్లాడుతూ చదవండి ఆ మాటలు. సహోదరులారా, మొదటి వచనం, సహోదరులారా నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు వాక్చారిత్ర్యంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చినవాడని కాను, నేను యేసుక్రీస్తును అనగా నేను ఆనాడు సమాజంతో పోరాడి గెలిచింది యేసుక్రీస్తు జ్ఞానాన్ని బట్టే. జ్ఞాని అన్నవాడి నోరు మూయించింది ఆ యేసుక్రీస్తు జ్ఞానాన్ని బట్టే. తర్కవాదులను ఎదిరించి వారందరూ దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకొని చేతులు జోడించి వాక్యాన్ని వినేటట్టుగా ఆ రోజు నేను సవాలు చేసింది ఇదే దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి. ఏమండి 7వ వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను, జగతుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించెను. బాగా ఆలోచించాలి ఈ మాటను తీలరా, బాగా ఆలోచించాలి. భూమి మీద నీవు నేను పుట్టిన తర్వాత మనకేదో వాక్కులను వినిపించడానికి దేవుడు రాసి పెట్టిన మాటలు కావు ప్రియులరా. ఇవి జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ అన్నాడు. మన మహిమ ఏంటండి? మన మహిమ ఏంటి? మనం పొందుకోబోయే మహిమ ఏంటి? మనం ఏ మహిమలో ప్రవేశించబోతున్నాము? ఏమండి? నిత్య జీవము. నీవు నిత్య జీవానికి వెళ్ళాలని నువ్వు పుట్టక మునిపే, నీ కొరకు ప్రకృతి పుట్టక మునిపే నువ్వు పరలోకముకు నడిపింపబడవాలనని నీ కొరకు ముందుగా నువ్వే పుట్టలేదు, నీ కొరకు ప్రకృతే పుట్టలేదు. అప్పుడే దేవుని యొక్క వాక్యము సిద్ధపరచబడింది ప్రియులారా. ఏమండి? జగత్తు ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించడు. అంతటి హిస్టరీ ఉందయ్యా ఈ జ్ఞానానికి, అంతటి చరిత్ర ఉంది జ్ఞానానికి. ఆ జ్ఞానాన్ని మీరు ఎలా త్రోసేశారు? ఆ జ్ఞానాన్ని మీరు ఎలా పక్కన పెట్టారు? ఏమండి? 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఏమండి? ఇలా దేవుని యొక్క జ్ఞానానికి ఉన్నటువంటి ఉనికి, ఘనత, చరిత్రను మరి పౌలు గారు ప్రస్తావిస్తూ ఇంతటి మహాజ్ఞానాన్ని ఎలాగయ్యా మీరు కాదనుకున్నారు? మీరు పొరపాటు పడ్డారు, మీరు ఇంకా సరిగా తెలుసుకోలేదేమో. అంతటి చరిత్ర ఉన్న మహాజ్ఞానాన్ని మీరు పక్కన పెట్టడం ఏంటి అని రాసుకొస్తున్నటువంటి వివరణ ప్రియులారా 2వ అధ్యాయంలో ఉంది ప్రియులారా. ఎందుకంటే ఒక్కొక్క వచనాన్ని చదవాలంటే, ఒక్కొక్క వచనాన్ని వివరించాలంటే అది వల్ల కాదు ప్రియులారా. మీకు చదివిన తర్వాత అర్థం చేసుకొనడానికి అవసరమైన వివరణనే ఇస్తున్నాను ప్రియులారా. న్యూస్ చూసే అవకాశం మరి అలవాటు ఎవరికైనా ఉందని న్యూస్ వార్తలు చూస్తారు కదండి. ముందుగానే ఒక మాట అంటారండి, ముఖ్యాంశాలు అంటారండి. ఎంతండి? ముఖ్యాంశాలు. ఒక 2 నిమిషాల్లో అయిపోతుందండి కదండి ముఖ్యాంశాలు. ఆ 2 నిమిషాల్లో అయిపోయిన తర్వాత ఆ 2 నిమిషాల్లో చెప్పిన సందర్భాన్నే అరగంట లాగుతాడండి. ముఖ్యాంశాలే చెప్తున్నాను, అర్థమవుతుందండి. క్రీడా రంగం గురించి మాట్లాడితే ఏమంటుందండి ముఖ్యాంశాల్లో?
పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం అంటాడు, అంతే. ఆ తర్వాత ఉంటది హిస్టరీ. ధోని ఎన్ని పరుగులు చేశాడు, సచిన్ ఎన్ని పరుగులు చేశాడు, ఇంకొకరు ఎన్ని చేశారు, ఇంకొకరు ఎన్ని చేశారు, ఎవరు ఏం చేశారని తర్వాత ఉంటది. ఆ ముక్కలు మనకు అర్థమైపోద్ది. ఇండియా గెలిచిందా, ఓడిపోయిందా. ముఖ్యాంశాలు ప్రియులారా, కేవలం మీకు అవసరం ఇది చదివిన తర్వాత పత్రిక యొక్క నేపథ్యము, పౌలు గారి యొక్క ఆవేదన, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావడానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. దాన్ని కూడా చాలా కుదించిన తర్వాతనే 2 పార్ట్లుగా చేయవలసి వచ్చింది. అర్థమవుతుందండి. ఇక 3వ అధ్యాయంలోనికి వెళ్ళగలిగితే ప్రియులారా, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. ఏంటి, 18 నెలలు పౌలు లాంటి మహా ప్రసంగికుడు వాక్యాన్ని విన్నవారుతో పౌలు గారు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు ఇంకా 18 నెలలండి ప్రియులారా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు ప్రియులారా, అహోరాత్రులు కష్టపడి పౌలు గారు మహాజ్ఞానాన్ని వారికి ప్రకటించి సంఘంగా నిలబెడితే ఎలా మారిపోయారు ప్రియులారా. ఎలాంటి లక్షణాలు వారిలో వచ్చేసాయి, ఎలాంటి స్థితిలోనికి వారు దిగజారిపోయారు. శరీర సంబంధమైన మనుషులే. శరీర సంబంధమైన మనుషులేంటి? శరీర సంబంధమైన మనుషుల్లో ఉండే లక్షణాలు ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 19. శరీర సంబంధమైన మనుషులు అని ఒక్క మాటలు అన్నాడు కానీ, శరీర సంబంధమైన మనుషులు అంటే ఎలా ఉంటారు? దేనిని బట్టి శరీర సంబంధమైన మనుషులు అన్నాడు? దేనిని బట్టి మీరు ఆత్మ సంబంధులుగా ఉండలేకపోతున్నారు అంటున్నాడు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము. ఏమండి, ఇవన్నీ ఉన్నాయా? ద్వేషముందా కొరింథీ పట్టణం సంఘంలో? కలహాలున్నాయా? కక్షలున్నాయా? మత్సరం ఉందా? భేదములు, ఏకాభిప్రాయం లేదంటే భేదాలు ఉన్నట్టే కదండి. మీరు ఏకాభిప్రాయం లేదు, మీలో ఏక తాత్పర్యం లేదంటే. విమతములు, అసూయలు, ఒకరిని చూస్తే ఒకరికి పడట్లేదు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి శరీర కార్యములు అని ఇక్కడ క్లియర్ గా రాశాడండి. మీరు శరీర సంబంధమైన మనుషుల వలె ఉన్నారు అంటే కొరంథీ సంఘములో సంఘ సభ్యుల మధ్య ఉన్నవి జరుగుతున్నవి ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన బోధ విన్న వాళ్ళు, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని విన్న వాళ్ళు, భూలోకాన్ని తలక్రిందులు చేసిన మహాజ్ఞాని అయిన పౌలు గారి బోధ విన్న వాళ్ళే కొంతకాలానికి ఎలాంటి దుస్థితిలోనికి దిగజారిపోయారు, ఏ విధంగా విచ్ఛిన్నమైపోయారు, ఏ విధంగా పతనావస్థకు జారిపోయారు ప్రియులారా. వారిని ఖండిస్తూ, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు ఆత్మ సంబంధుల్లో లేరు. ఆత్మ సంబంధమైన బోధన విన్నారు, కానీ దాన్ని మీరు ఇమిడించుకోలేదు, మీలో జీర్ణించుకోలేదు. ఆ వాక్యాన్ని మీలో నిలవనివ్వలేక శరీర సంబంధులుగా మీరే మిగిలిపోయారు గనుక క్రీస్తునందు మీరు పసిబిడ్డలే, మీరు క్రీస్తు యొక్క జ్ఞానంలో మీరు ఎదగలేరు అని మాట్లాడుతూ 4వ వచనం 3వ వచనం చదవండమ్మా. మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై, ఏమండి, సంఘము వేరు, లోకము వేరు. శరీర సంబంధమైన జీవితం వేరు, ఆత్మ సంబంధమైన జీవితము వేరు ప్రియులారా. మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషుల రీతిగా నడుచుకున్న వారు కారా? ప్రశ్నిస్తున్నాడండి. మీ బిహేవియర్ ఎలా మారిపోయింది? మీరు ఆత్మ సంబంధులుగా లేరు అని మాట్లాడితే ఏమంటాడు? ఒకడు పౌలు వాడను, అపోల్లో వాడను చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించబడినటువంటి ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి.
ఏమండి, మీరు విశ్వసించారు. నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడు. ఆనాది కాలము నుంచి మరి మిమ్మల్ని మనందరినీ ప్రేమిస్తూ మనందరి కొరకు అనంత సృష్టిని కలుగజేసిన వాడు దేవుడు. మన కొరకు సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడు. 6 దినాలలో అనంత ప్రకృతిని కలిగించి మానవ ఆకారాన్ని తల్లి గర్భంలో సృష్టించి మనకు ఆయుష్ను నిర్ణయించి మన జీవితం వెనకాల దేవుని కష్టముంది. దేవుడు అలా పాపులుగా మనం మారిపోయినప్పుడు పాపంతో మరణిస్తే పరలోకంతో రామని పాపాల అగ్ని గుండానికి జారిపోతామని మనల్ని కోల్పోవడం ఇష్టం లేని కన్న తండ్రి తన ప్రియ కుమారుని పంపించి తనను మరి మరణంగా యాగంగా మన కొరకు అర్పించి తన యొక్క రక్తాన్ని చిందించి మనందరి పాపాలను కడిగి మరలా మనందరినీ హక్కున చేర్చుకున్నాడు. అర్థమవుతుందండి? గనుక దేవుని యొక్క పని ఇది, క్రీస్తు యొక్క త్యాగం ఇది, పరిశుద్ధాత్మ యొక్క కష్టం ఇది. దీని యందు నీకు దృష్టి లేదు. ఏమంటున్నారు? మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు ఎవరే ఉన్నారు. పౌలు ఎవరు? అపోల్లో ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి వాళ్ళెలా పరిచారం చేశారు, వాళ్ళెలా దేవుని జ్ఞానాన్ని బోధించారు, వాళ్లకు కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించి దేవుడే వారికి మాటలను చెప్పించాడు. వారి ద్వారా ఈ యొక్క పరిచర్య జరిగించుకున్నాడు. వారు లేకపోతే ఇంకొకరి ద్వారా జరిగించుకుంటాడు. ఇది కార్యము దేవునిది. పౌలు ఎవరు? అపోల్లో ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోశాడు. వృద్ధి కలుగజేవాడు దేవుడే. కాబట్టి నాటివానిలో ఏమీ లేదు, నీళ్లు పోయేవాడిలో ఏమీ లేదు, కానీ దాని వృద్ధి కలుగజేసిన దేవునిలోనే ఉంది. మీరు దేవుని యొక్క కష్టాన్ని గుర్తించాలి, క్రీస్తు యొక్క త్యాగాన్ని మీరు గుర్తిరగాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మీరు అర్థం చేసుకోవాలి తప్ప భూమి మీద మీ ముందు పడిన చిన్న కష్టానికే దేవుణ్ణి విడిచిపెట్టే స్థితిలోనికి మీరు వెళ్ళకూడదు. ఏమండి, అభిమానం ఉండడం తప్పని నేను అనట్లేదండి, కానీ ఆ అభిమానం ఎక్కడికి వెళ్ళిందో మీకు అర్థమవుతుంది. ఈరోజు కక్షలు, కలహాలు, అల్లరులు, అసూయలు ఏంటండి? ఏ స్థాయికి వారు చేరిపోతున్నారు అర్థం చేసుకుని ప్రియులారా, ఏ స్థాయికి వారు చేరిపోతున్నారు? ఏ స్థాయికి చేరిపోతున్నట్టు లేరా? ప్రేమించడం తప్పు కాదు, లోబడడం తప్పు కాదు. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని బోధించిన మనకు వారిని ఖచ్చితంగా గౌరవించాలి, అది మన బాధ్యత. కానీ పౌలును ప్రేమించిన వాళ్ళు అపోల్లో మీద గాని పేతురు గారి మీద దుమ్మెత్తిపోవడానికి వీల్లేదు. మా పౌలయ్య గారే గొప్ప అని మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదు. రొమ్ము విరిచి డిబెట్టా చూసుకుందామా? బైబుల్ తీసుకొని రా. ఎందుకండి? అందరం ఒకనాడు జ్ఞానాన్ని విన్నవారము కాదు. ఒకనాడు నీవు నేను అదే స్థితిలో కొత్తగా వస్తున్నారు. వాళ్ళు విననివ్వండి, నేర్చుకొనివ్వండి, నిలబడనివ్వండి. ఎందుకు తొందరపడడం? ఏమండి, మౌనంగా ఉన్న వాళ్ళంతా ఎర్రిబావులో అనుకుంటున్నారా? వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? వారు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలుసా? అన్నీ తెలుసు కాబట్టే మౌనంగా ఉన్నారు. మరి మనం ఎందుకు నోరెత్తుతున్నాం? కొన్నే తెలుసు మనకు, నిండు కొండ తొనకదు. కారణం నిండుగా ఉన్నాయి. ఒకవైపు నుంచే కాదు, అనేక రకాలుగా అనేక వైపుల నుంచి వాక్యాన్ని విన్నారు గనక ఏ మాటను ఏ విధంగా ఉపయోగించాలన్న సందిగ్ధంలో నిలిచిపోయారే తప్ప తెలియక కాదు. గనక ప్రియులారా, ఆవేశం వద్దు. అభిమానం ఉంటే ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళుతుందన్న సందర్భాన్ని కళ్ళకు కట్టినట్టుగా పౌలు గారు కొరంథీ సంఘాన్ని చూపిస్తున్నారు. మనందరం ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చూస్తే కొరంథీ సంఘంలో ఉన్నది మనకి ఈనాడు కనిపిస్తుంది. ప్రియులారా, అపార్థం చేసుకోకండి. ఇంతకు ముందు దేవుని యొక్క పరిచర్య విస్తృతంగా జరిగినప్పుడు ప్రియులారా, ఏ వన్డే సెమినార్ జరిగినా కానీ కరపత్రికలు పంచడానికి వెళ్లే వాళ్ళలో నేను, బ్రదర్ ఇసాక్ గారు ముందు.
ఈ వారం వెళ్ళాము, ఈ సంవత్సరం వెళ్ళామనుకోండి, ఈ సంవత్సరం లేదంటే ఈ మాసం వెళ్ళి పత్రికలు పంచామనుకోండి, సంఘాల పేర్లు రాసుకునే వాళ్ళము. మరలో 3 నెలలకు పెట్టామనుకోండి, ఆ సంఘం అక్కడ ఉండదు. ఏంటయ్యా అంటే, లేదు ఈ సంఘం కూడా 2 అయిపోయింది, ఈసారి ఇక్కడ ఆసారి అక్కడ. ప్రియులారా, క్రైస్తవ సమాజాన్ని చూపిస్తున్నాను, ఏ సంఘం గురించి నేను మాట్లాడట్లేదు ప్రియులారా. కనుక ప్రకృతి సంబంధమైన మనస్తత్వాలు కలిగినటువంటి మీరు శరీర సంబంధులుగా నడుచుకుంటే మీలో కక్షలు, కలహాలు, క్రోధాలు, మత్తతలు, అసూయలు మీలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఏ విధంగా వృద్ధి పొందుతుంది, సంఘము ఏ విధంగా క్షేమాభివృద్ధి కలిగి విస్తరిస్తుంది చెప్పండి. అలాంటి వాతావరణంలో దేవుని యొక్క సంఘము ఎదగదు. అలాంటి వాతావరణం ఉంటుండగా దేవుని యొక్క పరిచర్య ముందుకు సాగదు. గనుక ఏమంటున్నాడు, దేవుని యందే తప్ప నాటువాడిలో కానీ నీళ్లు పోసే వారిలో కానీ ఏమీ లేదు. అలాని బోధకులను గౌరవించొద్దని నేను చెప్పట్లేదండి. దయచేసి ప్రేమించండి, గౌరవించండి, ఎక్కువ గౌరవించండి, లోబడండి. దురభిమానము వద్దు, పొగడ్తల సింహాసనాలు వద్దు, మోసుకెళ్ళొద్దు పల్లకిలో. అర్థమవుతుందండి? గనక ప్రియులారా, ఆ వాతావరణం ఆనాడు కొరంథీ సంఘంలో ఉంది. దాన్ని మనకు చూపిస్తూ బహుజాగ్రత్త కలిగిన వారై ఉండాలని, ఇంకా వారు కొరంథీ సంఘంలో ఉన్నటువంటి వారు పూర్వం ఏ స్థితిలో ఉన్నారో మనం గత వారం చదువుకున్న వాళ్ళ క్వాలిఫికేషన్స్ మరీ ఘోరంగా ఉంటాయి కదండి. విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఇక చూసుకుందాం ఒకసారి. 8వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, క్షమించండి 6-9. అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, అడంగితన్మ గలవారు, పురుష సంయోగులను, దొంగలు, లోపులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకునేవారు. అమ్మో, మొత్తం అన్ని క్యారెక్టర్స్ అక్కడ కొరంథీ సంఘంలోనే చేరిపోయాయండి. అటువంటి వారిని ప్రియులారా దేవుడు ఏ విధంగా నిలబెట్టాడో పౌలు గారి ద్వారా, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వారిని ఏ విధంగా పౌలు గారు నిలబెట్టారో అన్న విషయాన్ని రాస్తున్నారు. చూడండి, దేవుడు నాకు అనుగ్రహించిన 10వ వచనం, 3:10. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్లే పునాది వేస్తుని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నారు. ప్రతి వాడును ఎలాగూ కట్టబడుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును నేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను బేసు పునాది యేసుక్రీస్తు. ఇక ప్రతివాడు తన యొక్క పరిచర్య, తన యొక్క పనిని బట్టి సంఘాభివృద్ధి అనేది జరుగుతుంది. కానీ పునాది యేసుక్రీస్తు, అభివృద్ధి జరిగిస్తున్నది దేవుడు, మేము కేవలము పనివారము మాత్రమే అని పౌలు గారు చెబుతూ ఒక అద్భుతమైనటువంటి ఒక హెచ్చరికను జారీ చేస్తున్నారు. ప్రియులారా, 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారండి. దేవుని ఆలయం అంటే ఏంటండి? దేవుని ఆలయం అంటే ఏంటి? శరీరం అక్కడ, ఇక్కడ రాయబడిన ఈ సందర్భంలో దేవుని సంఘమే దేవుని ఆలయము, పరిశుద్ధ సంఘమే దేవుని ఆలయం. ఆ సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే, ఆ సంఘాన్ని ఎవరైనా నాశనం చేయడానికి ప్రయత్నిస్తే, ఆ సంఘాన్ని ఎవరైనా ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తే, ఆ సంఘాన్ని ఎవరైనా విభజించి పాలించి పద్ధతిలో తమ వెంట తిప్పుకున్న వలనని క్రీస్తు వైపు కాకుండా మీరు నా వైపే చూడండి, మీరు నా మాటే వినండి, మీరు నేను చెప్పినట్టే నడవండి అని దేవునికి లోబడకుండునట్లును క్రీస్తు వైపుకు చూడకుండునట్లును, ప్రియులారా, అటువంటి వాతావరణంలో ఎవరైనా ఉంటే, ఎవరైనా అలా ప్రేరేపిస్తే, ఎవరైనా నడిపిస్తే, దేవుని సంఘాన్ని, దేవుని యొక్క చదవండి మాటను, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు, మట్టు పెడతాడు. ప్రియులారా, దేవుని సంఘములో ఉన్న విశ్వాసులు ప్రియులారా, వాళ్ళు ఎవరు తెలుసండి? ఆయన తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆ సంఘానికి వచ్చినటువంటి ఆయన దేవునిలో నిలబడాలి. ఏ అభ్యంతర కారణాన్ని బట్టి గాని, మన ప్రవర్తనను బట్టి గాని, మన మాటను బట్టి గాని ఒక విశ్వాసి సంఘానికి దూరం అయిపోయాడా,
అది అతి భయంకరమైన పరిస్థితి పిల్లరా. యేసుక్రీస్తు అంటాడు కదండి, నా యొద్దకు వస్తున్నటువంటి ఈ చిన్న పిల్లవారిలో మీరు ఎవరినైనా అభ్యంతరపరిస్తే, ఆటంకపరిస్తే ఏమన్నాడండి, పెద్ద రాయి కట్టుకొని సముద్రంలో వాడు దుంకుతే అదడికి మేలన్నాడండి. అది ఎంత భయంకరమో ఆలోచించిన పిల్లరా. సంఘములో ఉన్నటువంటి మనము, నీవు నేను ఒకరికొకరము ఏ విధంగా దేవునిలో ఎదగాలి, ఏ విధంగా వాక్యంలో బలపడాలి, ఏ విధంగా అంతకంతకు మనము దేవుని యొక్క మరి నిత్య రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి, మనలో మార్పు, మనలో మరి మనం చేసుకోవాల్సిన అవిధేయత ఏదైనా ఉందా అని అనుదినము ఒకరికొకరు పురుగొల్పుకుంటూ వాక్యముతో సత్ప్రవర్తనతో అంతకంతకు దేవునిలో ఎదుగునట్లు ఒకరి ఎడల ఒకరు మనము నిష్కపటమైన ప్రేమను కలిగి సంఘాభివృద్ధి జరిగించాలే తప్ప ఒకడు ఇంకెవరిని తృణీకరించడానికి వీలు. క్రీస్తు తన రక్తము ఇచ్చి సంపాదించిన వానిని నీవు నీ అవిధేయ ప్రవర్తన వలన పోగొట్టుకున్నావా? నిన్ను బట్టి సంఘానికి ఎవరైనా రాకుండా ఉన్నారా? అది బహు భయంకరమైన పరిస్థితి ప్రియులారా. అది గనుక ప్రియులారా, అందరము మనమందరము ఒక శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయండి? ఎన్ని అవయవాలు ఉన్నాయి? చాలా అవయవాల సమ్మేళనమే మానవ ఆకారము. ఇది గొప్ప కాదు, గొప్ప కాదు ఏమండి? హృదయం గొప్ప కాదు. అన్ని వాటి పనిని సక్రమంగా నెరవేర్చిన నాడే శరీరంగా నువ్వు బలంగా ఉంటావు. మరి సంఘమనే ఈ శరీరంలో, క్రీస్తు శరీరములో మనమందరము అతకబడిన, నువ్వొక ముక్కువు, నేనొక కన్నును, నువ్వొక తలవు, ఏమండి మనం శరీరంలో భాగాలుగా ఉన్నట్టుగానే సంఘంలో ఉన్న మనమందరం ఒక్కొక్క అవయము, ఈ బాడీ అంతటికి హెడ్ క్రీస్తు. అలా మనమందరము ఏకాభిప్రాయంతో ఉండాలన్న తాత్పర్యాన్ని తెలుపుతూ, మీరు ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము, దేవుని సంఘము పరిశుద్ధమైనది. మీరేనయ్యా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మీరే ఆయన ఆలయము. 16వ వచనం చదవండమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, సంఘంగా కూడుకున్న మీరేనయ్యా. దేవుని రాజ్యమైన, దేవుని ఆలయమైన మీరే. దానిని ఎవడైనా పాడు చేస్తే, దానిని ఎవడైనా తన కుయుక్తితోటి డివైడ్ చేయడానికి కానీ, మరొక రకమైనటువంటి వాతావరణం నెలకొనడానికి కానీ ఒకవేళ వారు పాత్రను వహిస్తే అది అతి భయంకరమని చెప్తూ రాయబడినటువంటి వివరణ ప్రియులారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 3వ అధ్యాయం యొక్క వివరణ ప్రియులారా. ఇక 4వ అధ్యాయంలోకి వెళ్ళగలిగితే ప్రియులారా, ఇదంతా పౌలు గారు తన పరిచర్య జీవితంలో పడినటువంటి కష్టాలను, కన్నీళ్లను, ప్రయాసాన్ని వివరిస్తూ రాయబడినటువంటి మాట ప్రియులారా. ఏమంటున్నాడంటే, నేను ఇంత కష్టాన్ని నేను ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా? నేను ఇంత ప్రయాసాన్ని నేను ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా? ఏమండి, పగలంతా డేరాలు కొట్టుకుంటూ రాత్రుల్లో మీ కొరకు పరిచర్యను ఎందుకు చేస్తున్నానో తెలుసా? నాకు అధికారం లేదా? ఇంతటి మహాజ్ఞానాన్ని మీకు బోధిస్తుండగా మీరు నన్ను పోషించవలసిన వారు కాదా? అయినను మీ కొరకు నన్ను నేను మాదిరిగా చూపించుకోవడానికి ఇంత కష్టమైన అనుభవించి మీకు దేవుని యొక్క వాక్య పరిచర్య ఎందుకు చేస్తున్నానో తెలుసా? మీరు నా వలె నన్ను అనుసరించి నడుచుకోవాలని, మీ కొరకు నన్ను నేను మాదిరిగా కనపరుచుకోవడానికి నేను చేస్తున్నాను తప్ప తక్కువ వాడనని కాదు. ఆ అధికారం దేవుడు వారికి ఇయ్యలేదని కాదు ప్రియులారా. నేను ఇంత కష్టపడుతున్నాను. చదవండి ఒకసారి 4వ అధ్యాయము 11వ వచనం చదవండి, 11 నుంచి 14 వరకు. ప్రియులారా, వారి పరిచర్యలో సన్మానాలు లేవండి, సత్కారాలు లేవండి, శాల్వలు కప్పడాలు, పూలదండలు వేయడాలు లేవు ప్రియులారా. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవుల యొక్క జీవితాన్ని చూస్తే ప్రియులారా, నిలువ నీడ లేక పరిగెత్తుతున్నామన్న మాట ప్రియులారా. నిజంగా మనం గుండెతో గంట బైబిల్ని చదివితే కన్నీళ్లు రావాలి. చదవండి మాట. ఈ గడియ వరకు ఆకలి దప్పులతోనూ దిగంబరులుగానున్నాము. పిడిగుద్దులు కొడుతున్నారండి. ఎక్కడికి వెళితే అక్కడ పిడిగుద్దులు తింటున్నారు. నిలువరమైన నివాసము లేక ప్రియులారా, నిలువరమైన నివాసము లేక. అప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తారండి, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల ప్రియులారా, వర్షం పడుతుండగా ఎక్కడికి వెళదామన్నా ఎవరండి రాణించుకుంటారు? ఎక్కడికి వెళ్లే అవకాశము లేక, ఏ
మరి బస్సు షెల్టర్ దగ్గర ఏ ఒక చెట్టు దగ్గరనో ప్రియులారా బిక్కు బిక్కుమంటూ ఆ వర్షంలోనే తడుస్తూ ఉంటున్న ఆ పేదరికంలో చూపిస్తున్న ఆ సన్నివేశాన్ని చూసినట్టు ప్రియులారా హృదయం అంతా కకావికలం అయిపోతుంది ప్రియులారా. నిలవడానికి నివాసము లేదు మాకు, ఎక్కడ నిలవడానికి నివాసము లేదు. స్వాస్థాలతో కష్టపడి పని చేయుచున్నాము. నిందిస్తున్నారండి పౌలు గారిని. అంతటి పరిశుద్ధమైన నిష్కపటమైన పరిచర్య చేయుచున్న వాళ్లకు పిడుగుద్దులా, శ్రమల, హింసల నిందింపబడుతున్నారు. నిందింపబడి కూడా వారిని ఒక్క మాట అంటలేడండి, దీవిస్తున్నాడు. హింసింపబడుచు ఓర్చుకొంచున్నారు, దూషింపబడుతున్నారు, కానీ మాట్లాడట్లేదండి. ఎదురు ఏమంటున్నాడండి? బ్రతిమలాడుకొనిచున్నారు. అది వారి పరిచర్య జీవితం పిల్లరా. లోకమునకు మురికిగాను, అందరికి పెంటగాను. ఇప్పటి వరకు మా పరిస్థితి ఇలా ఉంది. ఇంత కష్టాన్ని నేను ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా? మీ కొరకు కాదు, మిమ్మల్ని ఆత్మీయంగా నిలబెట్టడానికి కొరకు కాదా, మిమ్మల్ని దేవుళ్ళు ఐశ్వర్యవంతులు చేయడానికి కాదా? ఎందుకు నా ప్రయాసం ఇదంతా ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడండి. ఇంకా మిమ్మల్ని సిగ్గుపరచడానికి, మిమ్మల్ని వేలికి చూపడానికి కానీ, మిమ్మల్ని గాయపరచడానికి కాదు కొరందీలారా నేను మీరు రాస్తున్న ఈ మాటలు. మీరు నా ప్రియమైన పిల్లలు, మిమ్మల్ని నేను ఆత్మీయంగా నేను కన్నాను, నేను మీ తండ్రిని, మీకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత నాకుంది కనుక ఈ మాటలు రాయిస్తున్నాను. క్రీస్తునందు ఉపదేశకులు ఎంతమంది ఉన్నా కాదు, క్రీస్తు యేసునందు ఇలా చదువుకుంటూ వెళ్తే పిల్లరా తన యొక్క కష్టాన్ని, తన యొక్క ప్రయాసాన్ని, ఆ సంఘం కొరకు తను పడినటువంటి శ్రమను వర్ణిస్తూ, ఇంత కష్టాన్ని మీ కళ్ళ ముందటనే కదనయ్యా, ఎవరి దగ్గర ఉచితంగా భోజనం చేశానా? నేను కష్టపడి తిన్నాను కదా. ఎవరి సొమ్మునన్ను ఆశించానా? ఎవరి బంగారాన్ని అర్థించానా? లేదే. ఇంత నిస్వార్థంతో కష్టపడి మీకు ఇంతటి పరిచర్యను చేసి మిమ్మల్ని వాక్యమంతులు భాగ్యవంతులుగా చేస్తే కొంతకాలానికి మీరు ఇలా మారిపోయి పతనావస్థకు చేరిపోయి మనుషుల పైన అభిమానాలు పెంచుకొని మీరెందుకు కొట్లాడుకొని కక్షలు, అల్లరులు, మత్సరము, క్రోధము ఇవన్నీ ఎందుకున్నాయి సంఘంలో అని వారిని గద్దిస్తూ, వారిని ప్రేమపూర్వకంగానే దేవుని వైపు త్రిప్పడానికి, వారి యొక్క అవిధేయతను వారు అర్థం చేసుకుని తమ తప్పుదమును ఒప్పుకొనున్నట్లు వారికి జ్ఞానోదయం కలుగునట్లు రాయబడినటువంటి అధ్యాయం 4వ అధ్యాయం పిల్లరా. అందులో ఒక మాట ఉంది పిల్లరా, 18వ వచనం. నేను ఈ మాట బాగా ఆలోచించాను. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారట. ఏమండి ఈ మాట మీరు బాగా ఆలోచించండి. ఏమనుకుంటున్నారట కొరంథీ సంఘంలో ఉన్నటువంటి వారు? కొందరు నేను మీ యొద్దకు రానని అనుకొని ఇంకెక్కడ వస్తారా బాబు, పౌలు గారు అయిపోయాడు, పౌలు గారి పని అయిపోయింది. ఆ ఎఫెసీ పట్టణంలోనే సావు బ్రతుకుల మధ్య ఉన్నాడంట. చదివాం కదండి గత వారంలో. ఎలా చదివాను? బ్రతుకుదమన్న ఆశ లేదు వాళ్ళకు. అలాంటి భయంకరమైన పరిస్థితులు వారికి చుట్టుముట్టాయన్న సంగతి వీరికి తెలిసినప్పుడు హేళన చేస్తున్నారండి. దేవుని వాక్యంలో పెంచి బోధించినటువంటి దైవజనుడికి వారిస్తున్న గౌరవం చూడండి. ఏమంటున్నాండి? నేను మీరు ఇంకెక్కడ వస్తాడరా బాబు, మహా అంటే ఇంకో 4 రోజులు బతుకుతాడేమో. పరిస్థితులు బీభత్సంగా ఉన్నాయి కదా. నార్త్ ఇండియాలో ఏమంటే క్రైస్తవులైన వారిని ఏ విధంగా పైశాచికత్వాన్ని చూపిస్తూ పిల్లరా రోడ్ల మీద నరికి చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రదేశానికి వెళ్ళారనుకోండి, వస్తాడన్న నమ్మకం ఉంటుందా? ఈ రోజు ఉన్న పరిస్థితి ఎలా ఉంటే ఆ రోజు ఎలా ఉండాలి? పౌలు గారి యొక్క పరిస్థితిని ఎరిగి కూడా కన్నీళ్లు విడవకుండా, అయ్యో మమ్మల్ని రక్షించినటువంటి మా ఆత్మీయ తండ్రి గారు, మమ్మల్ని దేవుని వాక్యంలో నిలబెట్టినటువంటి మా ప్రియులు మరి ఇంతటి కష్టాలలో ఉంటున్నారే అన్న ఆలోచన లేదు ప్రియులరా. ఒకనాడు వాక్యం బాగానే విన్నారండి, ఒకనాడు వాక్యాన్ని బాగానే విన్నారు. వాక్యాన్ని బాగానే విన్నవారు, విశ్వసించిన వారు, వాక్యాన్ని అంగీకరించిన వారు, పౌలు గారిని హత్తుకున్నవారు, పౌలు గారిని వెంబడించిన వారు, ఒకనాడు ఈ విధంగా ఉన్న వీరే
వైఖరి చూడండి ఎలా ఉందో. పౌలు గారు ఇంకేమంటుండండి, నేను మీ యొద్దకు రానని మీలో కొందరు అనుకొని ఉప్పొంగుచున్నారు. ఇంకెక్కడ వస్తారా పౌలు? ఇంకా మనదే. ఉప్పొంగడం అంటే ఏంటండి? తమ్ము తామే హెచ్చించుకోవడం పిల్లరా. ఉప్పొంగిపోతున్నారు, సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. పౌలు గారు పరిస్థితిని బట్టి సంతోషపడుతున్నారంటే ఎవరండి వీళ్ళు? ఏ స్థాయికి చేరిపోయారు? దేవుని యొక్క వాక్యంలో పెంచినటువంటి బోధకుడిని విషయంలో శ్రమ కలిగితే హేళన చేస్తున్నారు, సంతోషపడుతున్నారంటే మీకు అర్థమవుతుందండి ఎలాంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. లేని యొక్క విషాన్ని నింపుకున్నారు, లేని యొక్క ద్వేషాన్ని పౌలు గారి పైన నింపబడింది వారి హృదయాల్లో, పగ పుట్టింపబడింది వారి హృదయాల్లో. కారణం, చేదు వేరు మొలిచింది, కక్షలు ప్రారంభమయ్యాయి, కలహాలు ప్రారంభమయ్యాయి. ప్రియులారా, ఏమండి వాక్యం విన్న తర్వాత మోసపోయే పరిస్థితి ఉంటుందంటారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసుకుని ఇక్కడికి వచ్చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి, అర్థమవుతుందండి, విన్న సంగతులు విడిచిపెట్టారనుకోండి ఏమైతుంది? గాలికి పొట్టే విధంగానైతే ఎగిరి కొట్టుకొని పోతుందో ఆ విధంగానే మనం కూడా ఈ లోకాశల్లో సాతాను యొక్క బంధకాలలోనికి కొట్టుకొని వెళ్ళిపోతాం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోతాం. ప్రియులారా, విన్న సంగతులను విడిచిపెట్టొద్దు, ధ్యానించాలి, మరలా పరిశీలించాలి. 1-4 సార్లు విని గ్రహించి నేర్చుకుని హృదయంలో భద్రం చేసుకోవాలండి వాక్యాన్ని. విడిచిపెడితే గాలికి పొట్టే విధంగా లేచిపోతుందో ఒక సమస్య కానీ, ఒక ఆటంకం కానీ, ఎవడో తలుపు మాసి వచ్చి ఏదో ఒక మాట చెప్పదని అవునా అయిపోయింది. దేవుని యొక్క వాక్యాన్ని విన్న నీవు హృదయంలో దాన్ని భద్రపరచుకోలేదు గనుక ఎవడో సాతాను సంబంధి వచ్చి లేనిపోనివన్నీ పౌలు గారి గురించి చెప్పేసరికి కొట్టుకొని పోతున్నారు. పిల్లారా, విశ్వాసంలో లేరు వాళ్ళు. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2. వారికి ప్రకటింపబడినప్పుడు అందరూ ఒకే దగ్గరనే దేవుని వాక్యాన్ని విన్నారు, కానీ కొందరు అందులో నుంచి వేరైపోయారు. వారికి ప్రకటింపబడినట్టు వీరికి కూడా ప్రకటింపబడింది, కానీ వారు విన్నందరితో విశ్వాసము గలవారై లేరు, కలిసి ఉండలేకపోయారు. కారణం, విన్న వాక్యాన్ని విడిచి పెట్టారు. విన్న వాక్యాన్ని విడిచిపెడితే కొట్టుకొని పోయే ప్రమాదం ఉందా? 100%. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. వారిలో మార్పులు పొందలేరు గనక వారి విషయమై వారికి నిష్ప్రయోజనమైంది. అలాంటి జాబితాలో ఉన్న వాళ్ళే ప్రియులారా. పౌలు, నేను మీ యొద్దకు రానని మీలో కొందరు ఉప్పొంగుతున్నారు, సంతోషపడుతున్నారు కదా. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వస్తాను. ఉప్పొంగుతున్న వాళ్ళ ఆట ఉంది. ఇంకా వాళ్ళు ఉప్పొంగుతున్నారు కదా. నేనేమన్ను, ఏమంటానో తెలుసా? ఉప్పొంగుతున్న వారి మాటలు నాకు అవసరం లేదు, వాళ్ళ శక్తిని చూస్తాను. ఎంతమందిని నడిపించారో చూస్తాను, ఎంతమందిని దేవునిలో నిలబెట్టారో చూస్తాను, ఎంతగా దేవుని వాక్యంలో ఎదిగారో చూస్తాను, ఎంతగా వాక్యాన్ని నేర్చుకున్నారో చూస్తాను. వారు ఉప్పొంగుతున్న మాటలను బట్టి కాదు, కానీ వారి శక్తిని తెలుసుకుందును, వారి పనిని తెలుసుకుందును. దేవుని రాజ్యము మాటలతో కాదయ్యా, శక్తితో ఉంది. చెమటోడ్చాలి, కష్టపడాలి, శ్రమించాలి. అహోరాత్రులు కష్టపడితేనే దేవుని యొక్క పని జరుగుతుంది. ప్రియులారా, మాటలతో మాత్రం కాదు ప్రియులారా, కేవలము మాటలు మాత్రమే. ఏ బోధకుడైనా ప్రియులారా 1 గంట మాట్లాడాలంటే ఎంత కష్టపడితే ఆ గంట మాట్లాడుతున్నాడో ప్రియులారా, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది ప్రియులారా. మాటలతో మాత్రము కాదు, శక్తితోనూ, దేవుని శక్తితోనే ఉంది. మీరేది కోరుచున్నారు? నేను ఇంత ప్రేమతో మీకు చెబుతున్నాను. మీరు మారారా? సరే. మీరు మారారా? సరే. లేకపోతే ప్రేమతో చెబితే మారతారా?
బెత్తం తీసుకొని రావాలా మీది ఎద్దకు అంటున్నాడండి. సాత్వికమైన మనసుతో రావాలా, లేదంటే బెత్తం తీసుకొని రావాలంటున్నాడండి. స్కూల్ పిల్లల్ని బెదిరించినట్లేదు ఇది. ఏమండి, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను? లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించున్నారు. మీరు ప్రకృతి సంబంధుల వలె ఉన్నారని ఆవేశంతో, ఆవేదనతో వారిని గద్దిస్తూ, ఖండిస్తూ సరిచేయడానికి రాయబడినటువంటి పత్రిక కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ 4వ అధ్యాయం యొక్క వివరణ కూడా పూర్తయిపోయింది. ఇక అతి భయంకరమైన సమస్య 5వ అధ్యాయంలో ఉందండి. చదవండి. ఏమండి, సంఘములో అండి, పరిశుద్ధమైన దేవుని సంఘములో మీలో భయంకరమైన జాగ్రత్తం ఉన్నదని కలదు. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడని. ఏమండి ప్రియులారా, సభ్య సమాజము తలదించుకునే భయంకరమైన పరిస్థితి ప్రియులారా. వావి వరసలు ఎరగని అన్యుల మధ్యనైన కాస్తో కూస్తో ప్రియులారా, మరి నైతిక విలువలనే ఉంటాయి ప్రియులారా. పరిశుద్ధ సంఘములో పౌలు లాంటి మహాబోధకుడే నిలబెట్టిన 18 నెలల కష్టముతో నిలబెట్టిన ఆ సంఘములో ఏదండి ఉన్న వేరేదండి అది? అంత భయంకరమైన వ్యభిచారమా? ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడటండి. ఏమండి, ఇది పలకడానికి గాని వినడానికి కానీ ఏమైనా బాగుందా? ఎంత భయంకరం ప్రియులారా. పౌలు గారు అంటున్నాడు, ఇట్టి కార్యము అన్యజనులలోనైనా జరగదు. ఈ మాట బయటికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? రాయబడిన ప్రకారం మీలాంటి వారిని బట్టే కదా క్రీస్తు నామం అన్యజనుల మధ్య దూషించబడేది. ఏంటి పరిశుద్ధమైన దేవుని సంఘంలో ఉండవలసిందేంటి, అక్కడ జరుగుతున్నదేంటి అని నిజంగా ఈ ఒక్క సమస్యకు పౌలు గారు తట్టుకోలేకపోయారు ప్రియులారా, తట్టుకోలేకపోయారు. ఇట్లుండి జరుగుతున్నది భయంకరమైన వ్యభిచారము, చేస్తున్నది తప్పు. తల దించుకొని, తల వంచుకొని, ఏమండి కనీసం ముఖం చూపించడానికి కూడా ఇష్టపడకుండా, ఏమండి అటువంటి భయంకరమైన పరిస్థితి వాళ్ళకు ఉంటుండగా ఇంకేం చేస్తారటండి? కాలర్ ఎగిరేస్తున్నారటండి. చేసింది తప్పు. తల దించుకొని అవమానము పొంది ముఖము చూపించే అవసరత కూడా లేనంత భయంకరమైన తప్పు చేసిన వీళ్ళు ఇంకేం చేస్తున్నారటండి? ఇంకా ఉప్పొంగుతున్నారట. చేసిందే తప్పు, పైగా కాలర్ ఎగరేసుకుంటూ మీరెంత మాత్రము దుఃఖపడరు, ఇలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుంచి వెలివేసిన వారిని కారు. ఏమంటే అందరి గురించి వర్తిస్తుందండి. తప్పు కూడా చేశాడండి. తందనానా అని మీరు స్వాహా పాడుతున్నారంటే 50 మంది ఉన్నారు, అందులో ఒకరు తప్పు చేశాడు. ఆత్మీయులం కదండి మనమంతా ఒకటే కుటుంబం కదండి. నీవు తండ్రి, నా తండ్రి అని ప్రార్థిస్తున్నావు, నీవు నా తండ్రి అని ప్రార్థిస్తున్నావు. మనమందరం ఒక అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళలాగా మనమంతా ఒక తండ్రి సంతానం అయి ఉన్నప్పుడు మన కుటుంబంలో ఒకరు తప్పు చేస్తే విడిచిపెడతామండి? గద్దించాలా వద్దా? తప్పు తెలుసుకునేటట్టు బుద్ధి చెప్పాలా వద్దా? చెప్పలేరట్లండి. సంఘంలో ఉన్నవారు, తప్పు చేసిన వారు వేరేగా ఉన్నారు. ఏమండి వీరు నోరెత్తలేదటండి. చదవండి మాటను. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారు కానీ ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుంచి వెలివేసిన వారు కారు. ఎలాంటి పరిస్థితి ప్రియులారా. ఇటువంటి భయంకరమైన పరిస్థితి కొరంథీ సంఘంలో నెలకొన్నప్పుడు వారి యొద్దకు వెళ్లి నిజంగా పౌలు గారు స్వయంగా వారిపైన విరుచుకుపడాలన్నంత కోపం ఉంది. కానీ పరిస్థితులు ఎఫెక్ట్ పట్టణంలో కూడా అంత బాగులేవు గనుక ఇక్కడ ఉండటము మరీ అవసరం అనుకున్నాడు గనుకనే తాను స్వయంగా వెళ్ళలేని పరిస్థితిలో ఆ సంఘముతో మాట్లాడిన మాటలు పత్రిక రూపంలో లిఖించబడి తిమోతికిచ్చి పంపిస్తాడు ప్రియులారా. ఏమండి ఈ దేహ విషయమై దూరంగా ఉన్నను 4:17 చదవండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియ కుమారుడైన నా కుమారుడకు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. ఈ పత్రికనిచ్చి తిమోతికి ఇచ్చి పంపిస్తాడండి కొరంథీ సంఘానికి. చదువుకోండి, ఇకనైనా మారండి, మీ తప్పులు తెలుసుకోండి అని గద్దిస్తూ, ఖండిస్తూ,
మరి వారి యొక్క అవిధేయతను సరిచేయడానికి రాయబడిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ 5 అధ్యాయాల వరకు చెప్పానండి. కానీ 5వ అధ్యాయంలో ఒక ప్రధానమైన సమస్య ఉంది. దీన్ని చెప్పాలా వద్దని వారం రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. చెబితే ఏమంటే ఒక సామెత ఉంది కదండి, కొండ నేలక మందేస్తే ఉన్న నేలక ఊడిపోయిందట. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకూడదు. అర్థము చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనేక దినాలుగా మీరు వింటున్నారన్న నమ్మకం నాకు ఉంది గనక, మీరు అర్థం చేసుకుంటారని నేను గ్రహిస్తున్నాను గనక ఈ మాట చెప్తున్నాను. జాగ్రత్త. 9వ వచనం. చదవండమ్మా. సరిపోతుంది. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి తిని. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఆ మొదటి పత్రికలోనే రాసి ఏమంటున్నాడండి, మీకు ఏమంటున్నాడు, జారులతో మీరు సాంగత్యము చేయకూడదని నా పత్రికలో మీకు ఇంతకు మునిపే నేను రాశాను. ఇంతకు మునిపే. ఇదే మొదటి పత్రిక అయితే మరి ఆ పత్రిక ఏది? అర్థమవుతుందా? క్లియర్గా ఉందా ప్రశ్న? ఈ పత్రికనే మొదటి పత్రిక అయితే ఆ మొదటి పత్రికలో ప్రస్తావిస్తూ వ్రాయబడిన మాట ఏంటి? జారులతో సాంగత్యము చేయకూడదని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. ఇంతకు ముందే వ్రాసియుంటిని. ఆ పత్రిక ఏది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎక్కనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిందన్న సంగతిని గురించి మునుపు మీకు సంక్షేపముగా రాసిని. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఎన్ని ఉన్నాయండి బైబిల్లో? ఒక్కటే. ఏం మాట్లాడుతున్నాడు పౌలు గారు? క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిందన్న సంగతిని గురించి మునుపు ఈ పత్రిక రాయడానికి మునుపే మీకు సంక్షేపముగా రాసి తిని. అంటే ఎఫెసీయులకు 2 పత్రికలు రాశాడా? అంతే కదండి దాని అర్థం. 2 పత్రికలు రాశాడు. కానీ ఈరోజు బైబిల్లో ఒకటే ఉంది. అర్థమవుతుందా? తీసారా అందరిది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన సంక్షేపముగా దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన దాని సంగతిని గురించి సంక్షేపముగా మీకు రాసి మునుపు సంక్షేపముగా రాసి తిని. అది మునుపు రాయబడింది, ఇది తరువాత రాయబడింది. అంటే మునుపే ఒక పత్రిక రాశారు. కొలస్సీలకు రాసిన పత్రిక 4:16. ఈ పత్రిక ఏ పత్రిక? కొలస్సీలకు రాసిన పత్రికను గురించి మాట్లాడుతూ ఈ పత్రికను మీరు చదివించుకున్న తర్వాత లవోదికయకు వారి సంఘంలోనూ చదివించండి. ఇది బాగుంది ఇక్కడ వరకు. కొలసి పత్రికను రాస్తూ కొలసి సంఘం వరకు ఏం చెప్తున్నట్టు, ఈ పత్రికను మీ సంఘంలోనూ చదివించుకోండి, పక్కనే ఉన్న లవోదికయ సంఘంలో కూడా చదివించుడి. ఈ పత్రికను తర్వాత లవోదికయ సంఘంలోను చదివించుడి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. లవోదియకు రాసి పంపిన పత్రికను మీరును తెచ్చి చదివించుకోండి అన్నాడండి. అంటే మరలా చదవండి మాటను. ఈ పత్రికను మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘంలోను చదివించుడి. లవోదికయ వారికి రాసి పంపిన పత్రికను మీరును, అంటే లవోదికయ సంఘానికి కూడా పత్రికను రాశాడా? నేనేం కొత్తవి చెప్పట్లేదండి, బైబిల్లో రాయబడినయే చెబుతున్నాను.
అంతేనా? లవోదిక సంఘానికి కూడా పత్రికను రాశాడా లేదా? పౌలు గారి మాటలను బట్టి రాశాడు. ఎక్కడ పత్రిక ఎక్కడండి? కొరంథీలకు రాసిన పత్రికలో మొదటి పత్రికను రాస్తూ నేను మునుపే రాశాను దారులతో సాంగత్యం చేయొద్దన్నాడు. ఎఫెసీలో దేవదర్శనాన్ని గురించినటువంటి వివరణను మీకు మునుపు సంక్షేపముగా రాసి అన్నాడు అక్కడ. ఇక్కడ లవోదిక సంఘానికి నేను పత్రికను రాశాడు. కొరస్తి సంఘమా, మీరు వెళ్ళి ఆ పత్రికను, ఈ పత్రిక తీసుకెళ్ళి అక్కడ చదివించండి. వారికి రాసిన పత్రికను తీసుకొచ్చుకొని మీరు కూడా లవోదిక రాసిన సంఘ పత్రిక ఎక్కడండి బైబిల్లో ఉందా? అంటే పౌలు గారు రాసిన పత్రికలు కేవలము ఈ రోజు మన కండ్ల ముందున్న ఈ పత్రికలే కావు, అనేకమైన పత్రికలు కూడా రాశాడు. సంఘాలను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి, అవసరతలను బట్టి రాశాడు. కానీ అవేవి ఈనాడు దేవుని యొక్క గ్రంథంలో పరచబడలేదు. అవన్నీ ఎందుకండి లేవు? ఏమోనండి, ఎందుకు లేవు అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే, ఎందుకు లేవండి అంటే దేవుడు ఇందులో పొందుపరచలేదు. ఎందుకు పొందుపరచబడలేదండి? అవి మనకు అవసరం లేదు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ గ్రంథమందు రాయబడిన ప్రవచన వాక్యములలో విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏది కలపకూడదన్నాడండి. 19వ వచనంలో ఇందులో నుంచి ఏది తీయకూడదు అన్నాడు. ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. పరిశుద్ధాత్మ దేవుడే ధృవీకరణ చేస్తూ ఈ గ్రంథము సంపూర్ణమైంది. ఈ గ్రంథము సంపూర్ణమైంది. 66 పుస్తకాల క్రోడీకరణతో గ్రంథము సంపూర్ణమైపోయింది. ఇందులో ఒకటి ఇయ్యవలసిన అవసరము లేదు, అందులో నుంచి ఒకటి తీయవలసిన అవసరం కూడా లేదు. ఇది సంపూర్ణమైపోయిందని పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఏమంటారండి, ధృవీకరించేశాడు. ఏమంటే దాన్ని సీలేసేశాడండి. ఇదే 66 పుస్తకాల సముదాయమే సంపూర్ణ గ్రంథము. అంతేనండి, 66 పుస్తకాల సముదాయమే సంపూర్ణ గ్రంథము. ప్రియులారా, ఈరోజు బైబిల్ యొక్క క్రోడీకరణ ఎలా జరిగిందో ఒక అద్భుతమైన పాఠం ఉంది ప్రియులారా. అది జరగడానికి ప్రియులారా దేవుని యొక్క హస్తము ద్వారానే జరిగింది ప్రియులారా. కానీ ఆనాడు ఈ క్రోడీకరణ జరుగుతున్నప్పుడు అవి ఉండి చేర్చబడలేకుండా లేవు ప్రియులా. అవి కంటికి కనుమరుగైపోయాయి. అవి అవసరత లేవు అనుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, కనుకని అవి ఇందులో పొందుపరచబడలేదు. పౌలు గారు రాసినటువంటి ఎన్ని పత్రికలండి? సుమారు 14, 13 అయితే కన్ఫామ్. హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారే రాశారా, ఇంకెవరైనా రాశారా అన్న క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రతి పత్రికలో అపోస్తలుడైన పౌలునైనా నేను అని మాట్లాడతాడండి పరిచయ వాక్యాలు, కానీ హెబ్రీలో అది లేదు. కానీ రాయబడిన శైలిని బట్టి ఇది పౌలు గారు రాసుండొచ్చు అనుకోవచ్చు. ఎవరు రాశారన్నది మనకు ముఖ్యం కాదు, కానీ అందులో ఏమున్నది అన్నదే మన ఆత్మీయ జీవితాలకు అవసరం. మీకు అర్థం కావడానికి ఈ విషయం చెప్పాను పిల్లరా. కనుక పౌలు గారు రాసిన ఎన్నో పత్రికలు ఆనాడు సంఘాలకు రాశాడు. కానీ అవి బాగా ఆలోచించాలి. ఈ రోజు కొరంథీ సంఘానికి రాయబడినటువంటి పత్రిక కేవలం కొరంథీ సంఘం వారే చదువుకుంటున్నారా? ఈ రోజు సర్వలోకమందున్న సకల పరిశుద్ధులు, సకల సంఘాల వారు చదువుతున్నారు, దాన్ని చదువుతున్నారు. కానీ ఇది అవసరమనే సర్వలోక సంఘాల అన్నిటికీ నేర్పవలసిన గుణపాఠాలు ఉన్నవి గనుకనే, వారిని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నవి గనుకనే దృష్టాంతలముగా వారికి సంగతులు సంభవించి యుగాంతమందున్న మనము బుద్ధి కలుగుటక ఇది రాయబడినవన్న మాట అదే కొరంథీ పత్రికలో ఉంటది ప్రియులారా. గనుక ఇది మనకు అవసరమని రాయించాడు. అది మనకు అవసరము లేవేమో, అందుకే దేవుడు తొలగించాడు. అది మైండ్ లో పెట్టుకోకండి. 66 పుస్తకాల సముదాయమే సంపూర్ణ గ్రంథం. గనుక ప్రియులారా, ఇక 6వ అధ్యాయంలోనికి వస్తే ప్రియులారా, 6వ అధ్యాయం వివరణలోనికి వస్తే సంఘంలో ఏముందండి? వాద్యములు కలవు.
మీలో ఒకరికి మరి ఒకరి మీద వాద్యములు కలిగినప్పుడు, అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రియులారా, బాగా ఆలోచించాలి. సంఘము వేరు, లోకము వేరు ప్రియులారా. శరీర సంబంధమైన జీవితాలు వేరు, ఆత్మ సంబంధమైన జీవితాలు వేరు. ఏమంటే మన కుటుంబంలో ఏదైనా సమస్య ఉందనుకోండి, ఏమండి ఎవడికి పడితే వాడికి చెప్తామా? ఎందుకు? నా కుటుంబం అది, నా ఇంటి పరువును నేను ఎలా తీసుకుంటాను? అందరికీ చెప్పరు. అది చాలా ఆత్మీయులు అనుకున్న వారికైతేనే అది కూడా ఆలోచించి ఆలోచించి చెబుతాం. లేకపోతే ప్రియులారా, సంఘము అంటే మన కుటుంబం ప్రియులారా. సంఘములో జరుగుతున్న కొన్ని వివాదాలు, కొన్ని వాద్యాలు, కొన్ని గొడవలు ఉన్నాయి ప్రియులారా. వాటిని పరిష్కరించడానికి ఈ సంఘపాలు ఎక్కడికి వెళ్ళారు తెలుసా అండి? బయట ఉండే అన్యులు ఉంటారు చూసారండి, పంచాయతీలు చేసే పంచాయతీ పెద్దలు ఉంటారు చూసాడు, అక్కడికి వెళ్ళి రావి చెట్టు కింద కూర్చుండబెట్టి అయ్యగారిని, అయ్యా నన్ను ఇలా అన్నాడు సంఘంలో, నన్ను ఎలా ఉంటాయండి? ఒక వివాదం అనేది ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది కదండి. నన్ను ఆ మాట అన్నాడండి, నన్ను ఈ మాట అన్నాడండి, చెప్పుకునడానికి బాగుండదు పిల్లల. అటువంటి సంఘములో జరిగినటువంటి కార్యాలను తీసుకొని వెళ్లి బయట అన్యులుగా ఉన్న వారి యొద్ద మరి సంఘం యొక్క పరిస్థితులన్నిటిని చెబుతూ సంఘం యొక్క పరువు తీస్తున్నటువంటి వేళ పౌలు గారు అంటున్నారు, మీలో కొందరికి వాద్యములు కలిగిన ఎడ, గొడవలున్నప్పుడు, పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఉన్నప్పుడు మీరు అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? మీలో ఒకరికి మరి ఒకరి మీద వాద్యములున్న ఎడల వారు పరిశుద్ధుల ఎదుట, సంఘం ఎదుట పరిష్కరించుకోండి. పరిశుద్ధుల ఎదుట పరిష్కరించుకోండి. ప్రభువు మనసు తెలిసిన వారు, వాక్యాన్ని ఎరిగిన వారు ఏదైనా ఉంటే వారు హృదయంలో భద్రపరుచుకుంటారే తప్ప ఇంకొకరికి చెప్పరు కదా. ఇదంతా మన కుటుంబం కదా, పరిశుద్ధులుగా సముదాయంగా ఉన్న మనమందరం ఒక కుటుంబం కదా. పరిశుద్ధుల ఎదుట పరిష్కరించుకోండి ఆ సమస్య అనేది అని ఉంటే. అన్యుల దగ్గరికి తీసుకుని వెళ్తున్నారేంటి? అసలు మీకు అర్థమవుతుందా? పరిశుద్ధులంటే ఎవరు? లోకానికి తీర్పు తీర్చేవారే పరిశుద్ధులు. అంత గొప్ప స్థానంలో ఉండి మీలో సమస్య ఉంటే మీరు అన్యుల దగ్గరికి వెళ్ళడం ఏంటి? అనీతిమంతులు, వాళ్ళు తాపులు, అనీతిమంతులు, దుర్మార్గాలు చేయుచున్నవారు, తమ ప్రవర్తన విషయమై పడని వాళ్ళు హే క్రియలు విస్తృతంగా జరిగిస్తున్నవారు అన్యులు. అలాంటి వారి యొద్దకు పరిశుద్ధ సంఘం అని పేరు పెట్టబడిన మీలో కొందరు వెళ్లి అక్కడ ఈ సంఘంలో జరిగిన సంఘటనలన్నీ అక్కడ చెబుతుంటే ఎలా ఉంటదండి? ఎందుకు వీళ్ళు బైబిల్ పట్టుకొని పోయేది అక్కడికి? ఇదా అక్కడ జరుగుతున్న తంతు? తెల్లని వస్త్రాలు వేసుకొని సమాజానికి ఏదో మేము చేస్తున్నాం అన్నట్టుగా వెళుతున్నారే, ఇదా జరుగుతున్నదని హేళన చేయరండి, ప్రభు సంఘాన్ని దూషించరండి. అర్థమవుతుంది? అన్నిలు మెచ్చుకుంటారండి. అవకాశం ఎప్పుడు దొరుకుతుందని ఏమండి గుంటకాడి నక్కల్లా కాచుకొని ఉన్న వాళ్లకు సంఘంలో జరుగుతున్న పరిస్థితులు తీసుకెళ్లి చెప్పడం అవసరమా? అనీతిమంతుల ఎదుట పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చరని మీరు ఎరగరా? మీ వలన లోకం, మీరే లోకానికి తీర్పు తీర్చాలి. మీరెళ్ళి లోకం దగ్గర తీర్పు పొందుతున్నారేంటి? మిక్కిలి అల్పమైన సంగతులను గురించి నీకు యోగ్యత లేదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీలో ఎవరికి లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చే స్థానంలో ఉన్నాము. ప్రపంచాన్ని శాసించే స్థానంలో ఉన్నవాడు క్రైస్తవుడు. ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్చవచ్చును కాదా? కాబట్టి ఈ జీవన సంబంధమైన వాద్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుకున్నటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? నీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. కొరందీలారా, మీకు బుద్ధి లేదు, మీకు సిగ్గు కలగాలని మాటలు రాస్తున్నాను. తన సహోదరుల మధ్యను వాద్యము తీర్చగల బుద్ధిమంతుడు ఒక్కడు లేడా? మీలో ఒక్కడు లేడా? తప్పును తప్పుగా ఖండించి నువ్వు చేస్తున్న తప్పని సరిచేసే ఒక్కడు లేడా బుద్ధిమంతుడు మీ సంఘంలో? ఎందుకు మీరు అన్యుల దగ్గరికి వెళ్తున్నారు? సంఘము చేత తృణీకరించబడిన వారి యొద్దకు సంఘం విషయాలు తీసుకెళ్ళి ఎందుకు చెప్తున్నారా? మన కుటుంబంలో విషయాలు చెప్తామండి, అందరికీ చెప్పము. ఎందుకు? అది నా కుటుంబం అన్న భావన నీకుంది. మరి ఇదెవరిది? మన కుటుంబం ఇది ప్రియులారా. మనమంతా ఒక తండ్రి సంతానం ప్రియులారా. కనుక ఇటువంటి మరి లోకానికి తీర్పు తీర్చవలసిన స్థితిలో ఉన్న క్రైస్తవులు, పరిశుద్ధులు అనబడిన వారు
దాని యొక్క విలువను ఘనతను గుర్తించక అన్యుల ఎదుటకు తీసుకొని వెళ్లి సంఘంలో జరుగుతున్న అనేకమైన విషయాలను వారి ఎదుట పెడితే అది దేవునికి ఘనతన ప్రియులరా? క్రీస్తు నామానికి మహిమన కాదు, అవమానపరచబడుతుంది, దూషింపబడుతున్నది అనుకోరండి. అందుకే నా వీళ్ళు తెల్ల బట్టలు వేసుకొని ఏదో సాధిస్తామన్నట్టుగా వెళుతున్నారు. అయితే అక్కడ జరుగుతున్న సతంగం తంతు ఇదా ఎలా చేస్తారు ప్రియులరా? గనుక అటువంటిది మీ సంఘంలో జరగకూడదని వారిని గద్దిస్తూ ఇప్పటికైనా మీరు మారండి, బుద్ధి తెచ్చుకోండి అని రాసినటువంటి మరి అధ్యాయపు వివరణ 6వ అధ్యాయము. ఇక 7వ అధ్యాయము ప్రియులారా, పౌలు గారికి వీరికి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. కొరింథీ పత్రికలో ఉన్న వారికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్ ను వారు పరిచి రాసి పంపించారు ఇంతకు ముందే పౌలు గారి యొద్దకు. ఏమని? మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట. పౌలయ్య గారు మీరు ఉన్నప్పుడు ఒకసారి చెప్పారు, అసలు పెళ్లి చేసుకోకుండానే మంచిదని అన్నారు. ఆ మాట విన్న సంది మాకు అసలు అర్థం కావట్లేదు, మేము ఏం చేయాలో, అసలు పెళ్లి చేసుకోవాలన్నా వద్దన్న సంగీతంలో మేము ఉండిపోయాము. ఇంతకీ మా పరిస్థితి ఏంటి, దీని విషయం మాకు క్లారిటీ కావాలని చెప్పేసి చీటీ రాసి పంపించారండి. అప్పుడు ఇస్తున్న వివరణ భార్యాభర్త అనుబంధం గురించి, ఆ బంధంలో ఉన్న పవిత్రతను గురించి, భార్యాభర్తలను జతపరచడంలో దేవునికి ఉన్నటువంటి సంకల్పం ఏంటి, స్త్రీ ఏ విధంగా మెసులుకోవాలి, పురుషుడు ఏ విధంగా మెసులుకోవాలి, వారిద్దరు దాంపత్య జీవితంలో పిల్లలు పుట్టిన తర్వాత వారి ఎడల ఎలాంటి బాధ్యతను కలిగి వారు పిల్లల్ని పెంచాలి, ఏ విధంగా దేవుని కొరకు వారిని నిలవబెట్టాలి అని సంపూర్ణ జీవితాన్ని గురించి రాయబడినటువంటి వివరణ 7వ అధ్యాయం ప్రియులారా. ఇన్ని చెప్పి ఒక మాట సలహా ఇస్తారండి. ఇదంతా ఏమండి, ఈ జీవన సంబంధమైన వ్యాపారాన్ని మీరు తగిలించుకోవడం కంటే అన్నిటికంటే ఏమండి పెళ్లి చేసుకోకుండా ఉండటమే 100 రూపాయలు బెస్ట్ అన్నదండి. మళ్ళీ ఏమన్నాడు? అలా ఉండడం అందరి వల్ల కాదు కనుక నాయన శుభ్రంగా పెళ్లి చేసుకోండి, దేవునికి మహిమకరంగా జీవించండి. అది 7వ అధ్యాయం యొక్క వివరణ. ఇక 8వ అధ్యాయానికి వస్తే పిల్లరా, విగ్రహారాధన సంఘ వివరణలో మనం తెలుసుకున్నాము. ఎవరు? అఫ్రోడిస్ అనే దేవత, భయంకర బలులు, విస్తృతమైన మాంసము, ఎంతకంత తింటారని తినలేరు కదండి. వాటన్నిటిని ఏం చేస్తారు? చక్కగా ప్యాక్ చేసుకుని మార్కెట్లకు వెళ్తున్నాయి. అవన్నీ మార్కెట్లకు వస్తున్నారు, కొనడానికి అయ్యగారు నిలుస్తున్నాడు. ఇంతకి రక్తం నుంచి వచ్చిన దాని లెక్కన ఉంది, తినల్లా వద్దా? ఈ విషయం గురించి ఒక క్లారిటీ కావాలి వరకు. అప్పుడు రాశారండి పౌలు గారికి, అయ్యగారు పరిస్థితి ఇలా ఉంది, తినమంటారా వద్దంటారా? మాంసాన్ని చూస్తే నోరూరుతుంది, తింటే ఏమంటారు అన్న భయం కూడా ఉంది. దీనికి ఒక క్లారిటీ కావాలి అయ్యగారు అన్నారండి. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏమండి, కటిక వాణి అంగడిలో అమ్మబడినదేదో ఏమండి, ఎక్కడుందన్నమాట? రోమపత్రిక లేదండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం, 25 మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాణి అంగడిలో ఏదైతే వస్తుందో అమ్మకానికి తిను. అది ఎందుకు వచ్చింది? తినడానికే వచ్చింది. నీకు ఇష్టమైందా కాసులు చెల్లించి శుభ్రంగా తిను, ఇబ్బంది లేదు అండి. ఆ వివరణ ఉంటుందండి 8వ అధ్యాయంలో. ఇక 9వ అధ్యాయంలో వచ్చేసరికి ఏమండి, విగ్రహాలకు అర్పించిన దాని విషయమే రాస్తారండి. మీరు ఇలా ఆలోచించుకుంటూ వెళితే లోకంలో మీరు తిండి తినలేరు, బ్రతికి బట్ట కట్టలేరు. మీరు ధరించుకున్న దుస్తులు నువ్వు క్రైస్తవులు వేశారా? లేదు. ఎవరేశారు? టిఫిన్ చేయడానికి వెళ్తామండి, అది ఆ క్రైస్తవుల హోటల్లో ఉన్నాయంటారని లేదు. అసలు ఏం చేస్తారో తెలుసండి, ఉదయాన్నే చక్కగా పూజ చేసి ప్రారంభిస్తారండి. ఏమండి, మొదటిసారిగా చేసినటువంటి అప్పడాలు కానివ్వండి, పూరీలు కానివ్వండి, బూరెలు ఏవైనా సరే ఏం చేస్తారు? తీసుకొని ఇవన్నీ తీసుకుని దేవుని పట్టం దగ్గర పెడతారండి. 2 నిమిషాలు పెడతారండి, ఎక్కువ పెట్టారు. 2 నిమిషాల తర్వాత ఒక అప్పడం అక్కడ పెడతాడు, మిగతా అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఇందులో నుంచి నీకు ఎక్కడికి వచ్చి వెళ్ళింది? అది విగ్రహానికి బలిగా, విగ్రహం దగ్గర అర్పణగా చేసి నీకు తీసుకొచ్చి ఇచ్చాడు. అది నీకు తెలిసేటి తినట్లేదు, తింటున్నావా లేదా? ఇలా ఆలోచించుకుంటూ వెళితే పిల్లలు నీ వేసుకున్న చెప్పులు క్రైస్తవుడు తయారు చేశాడా? వేసుకుంటున్న బట్టలు, పెట్టుకుంటున్న కళ్ళజోడు, ఏమండి, ఇలా మనము ధరిస్తున్న ప్రతిదీ ఎవరు చేశారో మనకు తెలియదు. ఏ స్థితిలో చేశారో మనకు
తెలియదు. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే మనం ఇంకో గ్రహం మీదకి వెళ్ళిపోవాలా. అర్థమవుతుందండి? కనుక మీరు సమాజంలోనే ఉండండి, వీటన్నిటిని చక్కగా వినియోగించుకోండి అని ఒక వివరణ చెప్తారండి. క్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. నీవు ఇదే సమాజంలో ఉండాలి, ఇదే సమాజంలో సభ్యుల మధ్య ఉండాలి. అన్యులైన వారిని కూడా నీ సత్ప్రవర్తన వలన, నీ మంచి మాట వలన, నీ యొక్క వినయ విధేయతల వలన వారిని కూడా నువ్వు క్రీస్తులోనికి రాబట్టాలి. అందుకొరకే యేసుక్రీస్తు తన రక్తముతో నిన్ను ప్రోక్షణ చేసి నిన్ను కడిగి సంఘంలోనికి తీసుకొచ్చింది. ఎందుకో తెలుసా? అనేకులను క్రీస్తు యొద్దకు నడపడానికే తప్ప తిండి మాంసాల గురించి ఆలోచన చేసి ఎదుటి వారి యొక్క మనస్సాక్షిని దెబ్బతీసి వాడు దేవునిలో నుంచి వైదొలిగిపోయే పరిస్థితి నెలకొనడానికి కాదు నిన్ను సంఘంలో యేసుక్రీస్తు నిలవబెట్టింది అన్న వివరణ 8వ అధ్యాయంలో ఉంటుందండి. ఇక 9 చూస్తే పిల్లరా, పౌలు గారి పైన కొన్ని అభియోగాలు, కొన్ని నేరస్థాపనలు ఉన్నవి. ఈ విషయాన్ని ఈ రోజు కాకుండా వేరే పత్రికలో మాట్లాడినప్పుడు మాట్లాడితే మీకు చాలా బాగుంటది. కనుక దీనిని గోప్యంగా ఉంచుతున్నాను. పౌలు గారి మీద వేయబడినటువంటి నిందలు లేదంటే అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వివరణ ఇస్తూ రాయబడినటువంటి అధ్యాయము 9వ అధ్యాయం ప్రియులారా. ఏమండి? ఇక 10లోనికి వెళ్ళగలిగితే ప్రియులారా, పదవ అధ్యాయం అదండి, అది బలుల గురించి ఉంటుంది. ఇది కూడా 9, 10, 8, 10 అండి. 8, 10, 8వ అధ్యాయము 10వ అధ్యాయం ఈ రెండింటికి కలిపి చదువుకోవాలా. 9 కాదు, 8, 10 ఈ విగ్రహాలు అర్పించిందని దాని గురించి ఉంటది కనుక క్లియర్ గా చదువుకోండి. ఇక 11వ అధ్యాయానికి వచ్చేసరికి భార్యకు భర్తకు మధ్య ఉన్నటువంటి బంధము, పవిత్రత, వారు ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా తమ యొక్క బాధ్యతలను నెరవేర్చవలనో, ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా ప్రేమను కలిగి ఉండాలో, ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా లోబడి ఉండాలో అన్న విషయాన్ని లేవనెత్తి భార్య భర్తలకు ఉన్నటువంటి సంబంధమే సంఘానికి క్రీస్తుకు మధ్య ఉంది. స్త్రీ పురుషునికి లోబడాలి, సంఘము క్రీస్తుకు లోబడాలి. స్త్రీకి శిరస్సు, హెడ్ పురుషుడు, సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. అంటే భార్య భర్తలను చూపిస్తూ ఒక భార్య ఈ సంఘము, ఆ వరుడే యేసుక్రీస్తు అని వారి మధ్య ఉండవలసినటువంటి ప్రేమను, అనురాగాన్ని, వాత్సల్యాన్ని ఏ విధంగా మరి భార్య భర్తల మధ్య ఉంటుందో అదే బంధము, అదే పవిత్రత, అదే అనురాగము, అదే వాత్సల్యత సంఘానికి క్రీస్తు కూడా ఉండాలని వివరించినటువంటి వివరణ 11వ అధ్యాయము. అందులో మన ప్రభువు రాత్రి భోజనం, యాక్చువల్ గా దాని పేరు ప్రభు బల్ల అండి. ప్రభు బల్ల కాస్త ఏమైంది? ప్రభు రాత్రి భోజనం. ఏమండి, ఆ వివరణలో చూస్తే తినడానికి వెళ్తున్నారటండి. ఏమండి, మొదటి పంక్తిలో కూర్చోడానికి గొడవ, నేను ముందు కూర్చుంటాను, గొడవ జరుగుతుందండి. అక్కడ గొడవ జరుగుతుంది. భోజనం అండి, ప్రభు రాత్రి బల్ల కాదు, ప్రభు రాత్రి భోజనము. పౌలు గారు అంటారు చూడండి, 19వ వచనం, 11, 19, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరు అందరూ కూడి వచ్చుచుండగా ప్రభువు రాత్రి భోజనము సాధ్యం కాదు. ఎలా అనగా మీరు చేయనప్పుడు ఒకడి కంటే ఒకడు ముందు పోటీ పడుతున్నారండి. నేనే వెళ్తాను, మొదటి పంతులో నేనే కూర్చుండాలి అంతే, తర్వాత వెళ్తే గులాబ్ జామ్ మిస్ అవుతుంది. అంతే కదండి? ఎందుకంటే అలాగే ఉంటుంది కదండి. పెళ్లిలో భోజనాలకు వెళ్ళి కూర్చునేటప్పుడు ఎందుకు ప్రయాసపడతారు? ముందు వరుసలో కూర్చుండడానికి ఎందుకు ఇష్టపడతారు? అన్ని సవ్యంగా అందుతాయి గనక. లాస్ట్ లో ఉన్నవాడికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గనక అక్కడ జరుగుతుంది అదేనండి. ఒకనికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఏం జరుగుతుందో తెలుసా అండి? పీకల వరకు నెక్కేస్తున్నారండి ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు. వెనకాతలు ఉన్నవాడికి లేదు, అయిపోయింది ఆల్రెడీ. ఒకడు ఆకలి కొనుచున్నాడు, మరొకడు మత్తుడవుతున్నాడు. ఇదేంటి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా?
మీకు ఏం చెప్పాలి? ఇంతటి మహాజ్ఞాన సంగతులు నేర్పిన మీరు అసలు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం విన్నవారిలాగా ఉన్నారా మీరు? క్రమశిక్షణ అనేది మీరు ఆహారం తినడానికి మీకు తిండ్లు లేవా? ప్రభువు బల్లను కాస్త ప్రభురాత్రి భోజనంగా మార్చి ఆ భోజనం దగ్గర గొడవ ఎందుకండి? గొడవండి ఆ వాతావరణాన్ని మీరు ఆలోచించండి. ఒకనికంటే ఒకడు ముందుగా పరిగెత్తి భోజనం చేస్తున్నాడట. ఏమంటే ముందుగా తిన్నవాడు మత్తుడవుతున్నాడు, వెనకాతల ఉన్నవాడికి లేదు, ఫస్టే. అటువంటి పరిస్థితి ప్రియులారా, ఏ మాత్రము జ్ఞానం బట్టి ఎక్కిందంటారో మీరు ఆలోచించండి. అటువంటి వారిని సరిచేయడానికి పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడింది. అలా రాస్తూ అప్పుడు ప్రభు బల్ల యొక్క ఔన్నత్యం ఏంటి, ప్రభు బల్ల యొక్క పరమార్థం ఏంటి, దాని యొక్క విలువేంటి అని 23వ నుంచి ప్రియులారా అధ్యాయం చివరి వరకు ఒక్కొక్క విషయాన్ని కూలంకషంగా రాశాడండి. అసలు ఈ ప్రభు బల్ల ఏంటో తెలుసా? ప్రభు దీన్ని ఎందుకు పెట్టాడో తెలుసా? ఇది మనుషుల వల్ల పుట్టింది కాదు, ఇది ప్రభు వలన నేను పొందుతుంది. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుంది. ఎందుకు చేయమన్నాడు తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టయితే దీన్ని నేను చేసిన త్యాగం మీకు గుర్తుండాలి, నేను పడిన కష్టం మీకు గుర్తుండాలి, నేను మీ కొరకు ఓసిన శ్రమలు మీరు గుర్తెరిగితేనే నా కొరకు ఈ సమాజంలో అనేకులను సంపాదించుకున్నట్టుకు నేను మీ కొరకు ప్రాణం పెట్టాను కనుక మీరు కూడా మీ తరము వారి కొరకు ప్రాణం పెట్టవద్దులై ఉన్నారన్న సేవా జీవితపు అంకిత భావాన్ని కలిగి మీరు బ్రతుకుతారు కనుక ఇది మీ కళ్ళ ముందు మెదలాలి, మీ కళ్ళ ముందు కనపడాలి నా త్యాగము, మీ కళ్ళ ముందట నేను మోస్తున్న సిలువ అనునిత్యము కనిపించాలి. గుడ్ ఫ్రైడే రోజు ఏడు చేసి శుభ్రంగా మొహం గడిగేసుకొని 364 రోజులు మీరు సంతోషంగా ఉండడానికి కాదు. ఎవడైనా నన్ను వెంబడించకోరిన ఎడల ప్రతిదినము సిలువనెత్తుకొని శ్రమపడాలి. అది ప్రభువు బల్ల యొక్క పరమార్థం. 12వ అధ్యాయము ఏమండి, అక్కడ రాయబడింది ఏంటంటే ప్రియులారా, ఒక శరీరంలో ఉన్న అవయవాలన్నీ వేరువేరుగా ఉన్నను అవన్నీ పనిచేస్తేనే ఆ మనిషికి ఆరోగ్యం ఉంటుందండి. 2 విషయాలు చెప్తానండి. నాలుక ఉంది కదండి, నాలుక పళ్ళు 2 దెబ్బలాడుకుంటున్నాయండి. నేనే గొప్పదాన్ని అని నాలుక అంటుంది, నేనే గొప్పని అని పళ్ళు ఇవి గొడవ పడుతున్నాయండి. ఆహారం తీసుకుంటున్నాయి, ఆహారం తీసుకున్నాయి, శుభ్రంగా నములుతున్నాడండి. నమిలేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే అది గొంతులోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నాలుక దాన్ని నెట్టాలి, అవునా? అప్పుడు అంటుంది, ఇందాక నుంచి గొడవ పెట్టుకున్నావు కదా, నువ్వే గొప్ప అని నమలడమైంది కదా, నువ్వే దాన్ని ఏమండి గొంతులోనికి నెట్టు అన్నావు కదా, నేను ఎందుకు పనికిరాని వాడిని అన్నావు కదా, ఆ పని కూడా నువ్వే. వెళ్తుందండి గొంతులోనికి? వెళ్ళదు. అలానే జీర్ణాశయం దెబ్బలాడింది అనుకోండి, మీరు తీసుకొచ్చేది కానీ నేను మాత్రం నా పని చేయని అనుకున్నది అనుకోండి, అన్నం అరుగుద్దా? గనుక ప్రియులారా, ఒకవేళ నాలుక మరి లోనికి నెట్టడానికి సిద్ధంగా ఉంది కానీ పళ్ళు నమలలేదనుకోండి, అంటే నీకు అర్థం కావడానికి చెప్తున్నాను ప్రియులారా. అవయవాలు వేరైనా ఈ వ్యవస్థ అంతా కలిసి పనిచేస్తేనే మనిషిగా నీవు నేను ఆరోగ్యంగా ఉంటున్నామన్నది నీకు అర్థమైతే సంఘంలో ఉన్న మనమందరము మనకివ్వబడినటువంటి పాత్రలను పోషిస్తే సంఘానికి క్షేమాభివృద్ధి. నీవు ఏ స్థితిలో నిలవబడి ఉన్నావో ఆ స్థితిలో ఉండి అక్కడ ఉన్నా పర్వాలేదు, కానీ నీకివ్వబడిన పాత్రను పోషిస్తే చాలు. అందరూ తమకివ్వబడినటువంటి పాత్రలను పోషిస్తే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ప్రియులారా, చీమ కుట్టగానే ఇక్కడెక్కడ కాళ్ళకు చీమ కొట్టింది అనుకోండి, చేతి ఎందుకు వెళ్తుందండి అక్కడికి? ఏమండి, అస్తమానం నాతో దెబ్బలాడుతుంది కాలు, కొట్టని రక్తము ఏరలై పారినా పర్వాలేదు, నేను మాత్రం పనిచేయను అనుకోండి, చెయ్యి. ఎవరు ఏడుస్తారండి? మనిషి ఏడుస్తాడు. సంఘములో ఒక వ్యక్తి మరొక విధమైన ఆలోచన కలిగి ఉంటే ఎవరికండి బాధ? క్రీస్తుకు. నేను దేవునిలో ఉన్నానని, నేను దేవుని పని చేస్తున్నానని, నేను ఏదో చేస్తున్నానని అనుకుంటున్న నీవు నేను
నీ వల్ల నా వల్ల క్రీస్తుకు దుఃఖము, క్రీస్తుకు అవమానము, క్రీస్తుకు శ్రమ కలిగితే నీ విశ్వాసం ఎందుకు, నీ సేవ పరిచర్య ఎందుకు, నీ జీవితం ఎందుకు? అందుకొరక నువ్వు క్రైస్తవునిగా మారింది. మనకు తెలియకుండానే ఆయనకు శత్రువులం అయిపోతున్నాము. మనకు తెలియకుండానే మనం నమ్ముకున్నాము, మనం సేవ కొనసాగిస్తున్నాము అనుకుంటూనే యేసుక్రీస్తును పల్లెలకు పొడుస్తున్నాము. ఆ స్థితిలో కానీ ఉన్నామా ప్రియులారా? సేవ పరిచర్యకు ఆటంకపరచబడు ప్రతి వాడు, చేస్తున్న ప్రతి ఆలోచన, కదుగుతున్న ప్రతి పావు దేవుని యొక్క సంఘానికి క్షేమాభివృద్ధి కావు. అందరము పాత్రలుగా వాడబడితేనే ఆ సంఘము. కనుక సంఘములో ఉన్న శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేని పాత్ర దాందే, దేని గొప్పతనము దాందే. దేని పాత్ర దానిదే, దేని గొప్పతనము దాని గొప్పతనం దీనికి రాదు, దీని గొప్పతనము దానికి రాదు. దేవుడు అన్ని అవసరమని 12:18 ఉంటుందండి. దేవుడు శరీరంలో ప్రతి అవయవమును తన చిత్త ప్రకారముగా శరీరంలో ఉంచడండి. దేవుడు ఆలోచించడండి ఏది ఎక్కడ ఎలా ఉండాలో అనేది. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారంగా శరీరంలో ఉంచెను. చీమ కుట్టగాని ఆ స్పర్శ చర్మము మెదడుకు, శిరస్సులో ఉన్న మెదడుకు సంకేతాన్ని పంపించాలి. నొప్పి అక్కడి నుంచి ఈ మెదడు చెయ్యికి పని చెప్పాలి, వెళ్ళు అక్కడేదో ఉంది. ఏమండి, ఇలా ఒక చీమను పారదోలడానికి చర్మము మెదడుకు చెప్పాలి, ఆ మెదడు మరలా చేతికి చెప్పాలి, ఆ చేతి అక్కడికి వెళ్ళి దాన్ని తీసేయాలి. పిల్లరా, ఇలా ఐక్యత కలిగి ఉంటేనే మనిషిగా మనం ఆరోగ్యంగా ఉంటాము. సంఘంలో ఉన్న మనం అందరం ఐక్యంగా ఉంటేనే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. కలహాలు అవసరమా? అల్లరులు అవసరమా? క్రోధము, కక్షలు, ఏకభావం లేకపోవడము అవసరమా? అవన్నీ దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి జరగడానికి కావు. అందులో ఒకవేళ పాత్రలుగా మనం ఉంటే ప్రియులారా, లక్షణాలు కానీ సంఘంలో కానీ మనుషులలో కానీ విశ్వాసంలో కానీ ఉంటే ప్రియులారా, ఈ రోజు ఈ మాటలు మనం ఎందుకు వింటున్నామో ఆలోచించండి. ఒకవేళ ఇంకేమైనా సరి చేసుకోవలసినటువంటి పరిస్థితి నీలో ఉందేమో, నాలో ఉందేమో ఆలోచన చేసుకుని సంఘానికి ఆటంకము లేకుండా సమస్త విషయములలో సంఘం యొక్క క్షేమాభివృద్ధి జరగడానికి, పరిచర్య విపులంగా జరగడానికి మన వంతు బాధ్యతను మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండి మన పాత్రను వహిస్తే చాలు. అది సంఘానికి క్షేమాభివృద్ధి. ఆ వివరణ అంతా 13లో ఉంటది పిల్లరా. 12లో 13లోకి వచ్చేసరికి పిల్లరా, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ అని, ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి తప్ప దానికి మించినది ఇంకేది లేదని 13వ అధ్యాయం మొత్తం ప్రేమ గురించి ఉంటుందండి. అలాగే 14లో కూడా ప్రేమ, దాని యొక్క వివరణ ఉంటది పిల్లరా, చదువుకోండి. ఇక 15వ అధ్యాయానికి వచ్చేసరికి అతి ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయము మృతుల పునరుత్థానము. యేసుక్రీస్తు ఏ విధంగానైతే చనిపోయి తిరిగి లేచాడో అది కొంతమంది దౌర్భాగ్యులకు నమ్మశక్యంగా లేదు. అందుకే ప్రకృతిని చూపిస్తున్నాడు. విత్తనాన్ని వేసావు కదయ్యా, ఒక విత్తనాన్ని నువ్వు భూమిలో వేసావు కదా, అది ఎలా ఫలిస్తుందో ఒక్కసారి చూడు. నువ్వు విత్తినది 15:36 చదవండి. ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీ విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, ఏ గింజ అయినా సరే, ఖాళీ ఒట్టి గింజని విత్తుతున్నావు. దానికి ఆకారం ఎక్కడి నుంచి వస్తుంది? దానిని దేవుడే దయచేస్తున్నాడు. ఒక గింజకే ఆకారాన్ని ఇస్తున్నటువంటి దేవుడు నీవు నేను నీ దేవుని కొరకు, క్రీస్తు కొరకు తన యొక్క విధులను నెరవేరుస్తూ తన యొక్క పరిచర్యను మన భుజస్కంధాల మీద వేసుకొని మన ఆయన సువార్త ప్రకటనను, ఆయన మరణంను గెలిచి తిరిగి లేచాడన్న యేసు పునరుత్థానాన్ని ఈ ప్రపంచానికి ప్రకటిస్తే విత్తనానికి శరీరాన్ని ఇచ్చిన దేవుడు నీకు నాకు మరొక ఆత్మీయ దేహాన్ని ఇవ్వడా? ఏమండి ప్రియులారా, ఆవగింజను చూశారండి మీరు? ఎంత ఉంటుందండి? విత్తనాలు అన్నింటిలోనూ అన్నింటికంటే చిన్నదండి. ఏమండి, ఒక విత్తనాన్ని ఆవగింజను తీసుకోండి, ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టించండి, దాన్ని తీసుకుని భూమిలో పాతండి. ఓ 10 సంవత్సరాల తర్వాత చూడండి ఎంత పెద్ద మహావృక్షం వస్తుందండి అందులో నుంచి. అప్పుడు చెప్పండి, ఇదిగో ఈ ఫోటో ఉందే, ఈ ఫోటోలో ఉన్న ఈ గింజే ఆ వృక్షం అన్నాం అనుకోండి,
ఎలా ఉంటుందండి? ఇంత గింజలో అంత ఆకారం ఉందా? ఉంది. ఇంత గింజలో అంత ఆకారం ఉంది అని దాన్ని సృష్టించినప్పుడు, అది నీ కళ్ళ ముందట నేను కనిపిస్తున్నప్పుడు, ఒక గింజకి అంతటి ఆకారాన్ని ఇచ్చినప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్న నీ కొరకు దేవుడు మరొక జీవితాన్ని, మరొక బ్రతుకునివ్వలేడా? ఇవ్వగలడు. అదే సందేశాన్ని యేసుక్రీస్తు బ్రతికి చూపించాడు. అయినా నువ్వు నమ్మట్లేదు కాబట్టి ప్రకృతిని చూడు అని నమ్మని వారి తలలు వంచి ప్రకృతిని వైపు చూపిస్తూ యేసు పునరుత్థానాన్ని గురించిన పాఠాన్ని నేర్చుకో అని రాయబడినటువంటి అధ్యాయము 15వ అధ్యాయము కదండి. ఇవన్నీ ఇంకా అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. ఇక సరిపోతుందండి, మీరు చదువుకోండి, మీకు ఈ వివరణ ఇచ్చాను కనుక సరిపోతుంది. ఇక 16వ అధ్యాయానికి వచ్చే ప్రియులారా, ఇక ముగింపు మాటలు, యేసుక్రీస్తు రాకడా, ఏమండి పరలోకానికి వెళ్ళడము, ఏమండి మన 24వ వచనం చదవండి. 24వ వచనం 15, 24, 22 నుంచి చదివితే బాగుంటుంది. ఇంకా 15, 22 ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందినో అలాగుననే క్రీస్తునందు మనం అందరం బ్రతికింపబడుదుము. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. అంటే మృతుల పునరుత్థానం నుంచి మొదలుకొని లోకాంతం వరకు రాయబడినటువంటి అధ్యాయము 15వ అధ్యాయం ప్రియులారా. ఇక 16వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియులారా, చివరి మాటలుగా పౌలు గారు సంఘములో ఉంటున్నటువంటి అందరూ ఏ విధంగా బ్రతకాలో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో రాశాడు. ఏవి క్రైస్తవ జీవితాలలో, సేవా పరిచర్యలో, సంఘం అనే దేవుని పరిశుద్ధ సంఘంలో ఏవి ఉండకూడదో కూడా రాశాడు ప్రియులారా. స్వార్థం, పేరు ప్రఖ్యాతులు కావాలన్న ఆలోచన, హోదా కావాలని గాని, గుర్తింపు కావాలని గాని, స్వలాభాన్ని ఆశించకుండా నిస్వార్థమైన సేవ చేయాలని ఒక హితువు పలికే మాటలను ప్రియులారా ఆనాడు కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చెబుతూ మరి ముగింపు వచనాలుగా చెప్పి పత్రికను ముగించాడండి. నేను ప్రభువు రాత్రి భోజనము జరుగుతున్న ఆ తరుణంలో స్త్రీల గురించి ఒక మాట ఉంటుందండి. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండమన్నాడు. ఎందుకు ఉండమన్నాడు? అసలే తిండి కోసం కొట్టుకొచ్చేస్తున్నారు. అందులో అమ్మగారు ఎంటర్ అయ్యారనుకోండి, ఎలా ఉంటుంది? ఏమండి గొడవలు పురుషులకు అయ్యాయనుకోండి, ఏమండి 4 రోజుల తర్వాత నేను ఒకరైనా ఒకరు మరి పలకరించుకొని మాట్లాడుకుంటారండి. కానీ స్త్రీలు కానీ అందులోకి ఎంటర్ అయ్యారనుకోండి, వ్యవహారం ఖర్చుల వరకు కూడా వెళ్తుంది. ఉన్నాయని వాళ్ళంటి సందర్భాలు. పిల్లల మధ్య ప్రారంభమవుతుందండి గొడవ. ఇంటికి ఆడుకునే పిల్లల యొక్క ప్రారంభమవుతుంది. ఆ పిల్లలు కొట్టుకొని వీళ్ళ తండ్రులు వస్తారు. వీళ్ళ తండ్రులు గొడవ పడుతుండగా ఆవిడ వచ్చే మాట ఉంటుందండి. ఆవిడతో వచ్చి మాట అనేసరికి ఈ అయ్య గారు బయలుదేరతాడు. ఆవిడ కట్టె పట్టుకొని వస్తాడు, కర్ర పట్టుకొని వస్తాడు. ఇద్దరు కర్రలు పగలు కొట్టుకుంటారు. తర్వాత ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. చక్కగా మళ్ళా గొడవ పెట్టుకున్న పిల్లలు మరలా రేపు అదేదో ఆ పిల్లలే అక్కడ మళ్ళా చక్కగా శుభ్రంగా ఆడుకుంటారండి. స్త్రీలు ఉద్రిక్త పరిస్థితులలో వారు ఆ ఉద్రిక్త పరిస్థితులలో నోరు విప్పడం అనేది సంఘానికి అసలే క్షేమకరం కాదు. సమాజంలో కూడా అది క్షేమకరము కానే కాదు. అలాంటి సంఘటనల సందర్భాలు ఎన్నో కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. కనుక ఆ ఉద్రిక్త పరిస్థితి సంఘంలో రాకూడదని అక్కడ జరుగుతున్న గొడవ నిమిత్తం మీరు మౌనంగా ఉండమన్నాడు తప్ప, దీన్ని బేస్ చేసుకొని స్త్రీలు మాట్లాడద్దు, స్త్రీలు వాక్యం చెప్పొద్దు, స్త్రీలను దేవుడు ఇటువంటి మాటలు మాట్లాడడానికి వీలు తీరారు. కనుక కొరింథీయులకు రాసిన పత్రిక 2వ వివరణ ముగిసింది. మీ అందరికి అర్థమైందని నేను ఆశిస్తున్నాను పిల్లరా. మరి ఈ విధంగా దేవుని యొక్క మనసైనటువంటి 66 పుస్తకాల యొక్క సారాంశము ఎరిగితేనే మన బ్రతుకులు వెలిగింపబడతాయి. ఇలా వెలిగింపబడినటువంటి బ్రతుకులతో ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం బ్రతకడానికి, మన సంఘంలో అనేకులను దేవుని కొరకు సంపాదించడానికి అవసరమైతే ఉంటది. ఇది మా ఆత్మీయ జీవితానికి ఎదుగుదలగా ఉన్నది అని మీరు భావించినట్లయితేనే ఇది యథావిధిగా కొనసాగుతుంది ప్రియులారా. లేదు మాకు పాఠాలే కావాలంటే అది కూడా మీ ఇష్టం. కానీ ఇన్ని సంవత్సరాలుగా పాఠాలే విన్నారు.
ఎన్నో సార్లు బైబిల్ చదివారు. ఇప్పుడు చదవండి, ఈ మాటలు విన్న తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుని మాట మనకు అర్థం కావాలి ప్రియులారా. దేవుడు కోరుకుంటున్నది అదే. మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలంటే నాకు అర్థమైతలేదు మహాప్రభ అంటే ఎలా? అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం గనక వినడానికి మీ వంతు ప్రయాసం మీరు పడండి, కష్టపడండి, వినండి, రాసుకోండి, నేర్చుకోండి. దేవుని యొక్క వాక్యమందు మీరందరూ బలవంతులుగా, దేవుని యొక్క వాక్యమందు అంటుకట్టబడిన వారై ఆత్మీయంగా మీరందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీ సహకారాన్ని అందిస్తూ అంతకంతకు దేవుని యొక్క వాక్యమందు మనమందరం బలపడాలని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేసి నా మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు ఓపికతో మరి దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నామండి. మహోన్నతుడా గనుడవైన మా కన్న తండ్రి, చక్కని వివరణ తండ్రి, కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక వెనకాల ఉన్నటువంటి నేపథ్యం, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, పౌలు గారి యొక్క వేదన, సంఘపు యొక్క పరిస్థితులు తండ్రి మా కళ్ళకు కట్టినట్టుగా మాకు వినిపించి నేర్పించి తండ్రి, వాక్యమందు తండ్రి మమ్మల్ని సంతోషింపజేసి వాక్యపు యొక్క మాధుర్యాన్ని మేము అనుభవించినట్లు మా ఎడల తండ్రి మీ యొక్క కృపను కనపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసి తండ్రి, విన్నటువంటి మీ పిల్లలు, విన్నటువంటి నేను కూడా తండ్రి విని విడిచిపెట్టు వారంగా కాకుండా విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని తండ్రి మీ వాక్యానికి మా తలలు దించి మీరు రాయించి ఇచ్చినటువంటి ఈ మాటలలో ఇంకేదైనా తండ్రి అవిధేయత మా జీవితాలలో, మా బ్రతుకుల్లో ఇంకా ఏదైనా ఉంటే తండ్రి మేము సరిచేసుకోవాల్సింది తండ్రి. ఇంకేదైనా ఉంటే ఎవరినో చూడడం కాదు తండ్రి, మమ్మల్ని మేము చూసుకొని, మమ్మల్ని మేము పరీక్షించుకొని, మమ్మల్ని మేము సరిచేసుకొని మాకు మేముగానే తండ్రి మాలో ఉన్న అవిధేయతను విడిచిపెట్టి మీరిష్టపడే పిల్లలుగా, సంఘపు క్షేమాభివృద్ధి కలిగే జేయే పాత్రలుగా తండ్రి మేము ఈ సంఘంలో వాడబడినట్లు మీరిష్టపడే జీవితాలను కలిగి మా ఆత్మీయ జీవితాలను కొనసాగించటకును తండ్రి 66 పుస్తకాల యొక్క సారాంశాన్ని, దాని యొక్క అవగాహనను మీరు మాకు నేర్పడానికి ప్రయత్నపడుచుండగా తండ్రి, మా వంతు ప్రయత్నాలు మేము చేసి తండ్రి, మా వంతు యొక్క కష్టాన్ని, మా యొక్క ప్రయాసాన్ని మేము కూడా వెచ్చించి తండ్రి ఆ మహాజ్ఞాన సంగతులను ఆస్వాదించడానికి, వినుటకును, గ్రహించుటకును, నేర్చుకున్నటకు మా ఎడల అపారమైన కృపను కనపరచవలసిందిగా ప్రాధేయపడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.